శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అయితే మరి వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు కదా, మరి కొంతమంది ఉంటారుగా, ఏది నాస్తికులు కావచ్చు, అన్యమతస్థులు కావచ్చు, చాలా వ్యతిరేకమైనటువంటి భావజాలంతో వాళ్ళు వ్యతిరేకించడం జరిగిందని. వాటిలో ముఖ్యంగా కొన్ని చూసినట్టయితే అంటే ఈ అన్యమతస్థులు కావచ్చు, లేకపోతే నాస్తికులు కావచ్చు, వ్యతిరేకించిన వాటిల్లో కొన్ని ముఖ్యంగా మనం చూసినట్టయితే మన సత్యరాజ్ గారు ఉన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ వల్ల ఏంటి ఉపయోగం, ఏం జరిగింది ఒకటి చెప్పమని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లా చాలామంది, ఒకళ్ళని కాదు, ఈయన మనకి ఫెమిలియర్ కాబట్టి ఆయన పేరు తీసుకుంటున్నాం, కానీ ఆ వేడుకలు ఒక పక్కన జరుగుతుంటే వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ రెచ్చిపోవడం జరిగింది, ట్రోల్స్ చేయడం జరిగింది. అసలు ఆర్ఎస్ఎస్ వల్ల హిందువుల కన్నా లాభం జరిగిందా, నష్టం జరిగిందా, లేకపోతే ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ వల్ల లాభం ఉందా, నష్టం ఉందా అంటారు? సత్యరాజ్ గారు ఎవరండి? నాకు తెలియదు. సత్యరాజ్ గారు తెలియదా? ఓకే. ఏమనుకోవద్దు. సత్యరాజ్ గారు అంటే బాహుబలి సినిమాలో ఈ కట్టప్ప క్యారెక్టర్ ఆయనండి. అయితే నేను ఆయన సత్యరాజ్ గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఏకీభవించడానికి నా కారణాలు వేరు, ఆయన కారణాలు వేరు. ఓకే. పెరియార్ అంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులు. కరెక్ట్. పెరియార్ సిద్ధాంతము, ఇది మన జస్టిస్ పార్టీ, డిఎంకే, డీకే, అవన్నీ హిందూ వ్యతిరేకులు. వాళ్ళు హిందూ వ్యతిరేక ఉద్దేశంతో వాళ్ళు ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నేను హిందూ సపక్ష ఉద్దేశంతో నేను ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తాను. ఆయన చెప్పిన మాటకి నేను సమర్థిస్తాను. కారణం ఏంటంటే అసలు ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థ కాదు. మీరు ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో ఎక్కడైనా చూడండి, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే వాటి అనుబంధ సంస్థలు ఏదైనా కానీ వాళ్ళు ఎక్కడ కూడా హిందూ అనే పదాన్నే వాడరు. వాళ్ళు వాడేది రాష్ట్రీయ అంటే నేషనలిజం. సో ఇది హిందీలో రాష్ట్రీయ అంటే, మన దగ్గర రాష్ట్రం అంటే స్టేట్, అక్కడ రాష్ట్రం అంటే నేషన్. రాష్ట్రీయ అంటే అది వాళ్ళు దేశం అని అంటారు. అయితే ఆ దేశంలో ఎవరుంటే ఏంటి, ఎవరుంటే దేశం అవుతుంది? దేశానికి కొన్ని మూల లక్షణాలు ఉంటాయి కదా. వాళ్ళ ఉద్దేశం ప్రకారము ఈ భారత భూఖండంలో, భూభాగంలో ఎవరున్నా కానీ వాళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింలు కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఏ మతాన్ని పాటించడని, ఈ భూభాగంలో పుట్టి ఈ భూభాగంలో ఉన్నవాడు ప్రతివాడు హిందువే అని అంటాడు. అంతకంటే దౌర్భాగ్యమైన నిర్వచనము ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ భూభాగం ఆధారితంగా మతాలు ఉండవు. అట్లాంటి ఇప్పుడు క్రైస్తవం జెరూసలంలో ఉండాలి మరి, ఎందుకంటే అక్కడ పుట్టింది కదా అది. లేకపోతే ఇప్పుడు ముస్లిం అనేది అరబీలో ఉండాలి. సో హిందూ మతము ఆధారంగా, సనాతన ధర్మ ఆధారంగా హిందూ పేరు వచ్చింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్తిగా పైదికి, ఇది ఇది ఇంగ్లీష్లో ఒక సామెత, పుట్టింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్ అని, రివర్స్. రెండోది, మీరు ఆర్ఎస్ఎస్లో ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, ఆర్ఎస్ఎస్ 1925లో మొదలైంది, ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, మీకు ఒక్క దేవుడు బొమ్మ కూడా కనిపించదు. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్తో 40 సంవత్సరాలు అనుబంధంగా ఉన్నాను. ఎందుకంటే నేను 1981లో ఏబీపీలో చేరాను, ఉస్మానియా యూనివర్సిటీలో. ఆనాటి నుంచి అది చాలా క్లోజ్గా ఉన్నాను. 2021 తర్వాత వాళ్ళతో తెగదెంపులు చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు, నేను ముందు కూడా ఈ మాట అడిగేది, మీ ఆఫీసులో మరి ఎక్కడా కూడా దేవుడు బొమ్మ ఉండదు, ఏముండదు అని అంటే, అది ఎందుకు లేని, మనం గుడిలో ఉండాలి కదా, మన దగ్గర ఎందుకు, ఈ విధంగా ఏదో చెత్త సమాధానాలు ఇచ్చేది. కాకపోతే ఏంటంటే నేను కూడా అందరిలాగానే, హిందువులు అందరిలాగానే నేను కూడా అభయపడ్డాను వాళ్ళు హిందూ సంస్థ అని. ఎందుకంటే అధికారం వస్తే హిందువులకు ఉన్న సమస్యల్ని కొంత తీరుస్తారు అని. ఇక్కడ మన సమస్యలు ముఖ్యంగా రాజ్యాంగం నుంచి వచ్చినాయి. సో రాజ్యాంగాన్ని సవరించి హిందువులకు ఏమైనా సమస్యలు తీరుస్తారనే ఉద్దేశంతో వాళ్ళతో ఉన్నాను. సో 2014లో వాళ్ళకి అధికారం వచ్చింది. అంతకుముందు కూడా వచ్చింది. అయితే అప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి చేయలేమన్నారు. 2014లో నేను ఎన్నోసార్లు అడిగాను, వాళ్ళు హిందువులకి సమాన హక్కులు లేవు భారతదేశంలో. ఇప్పుడు ఏ హిందూ సంస్థ అయినా కానీ మొట్టమొదటి చేయాల్సింది ఏంటి, హిందువులకి సమాన హక్కులు కల్పించాలి. మనం ఎక్కువ అవసరం లేదు, హిందువుల సమస్యలు తీర్చాలి కదా. మీరు అడిగిన పాయింట్లు ఏంటి సార్? నేను అంటే ముందు ఆది తర్వాత ముందు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి. సో హిందువులకు సమాన హక్కులు రాజ్యాంగంలో లేవు.
దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి, చర్చిలు మసీదులు లేవు. ఆ ప్రభుత్వాలను దేవాలయాలను విడిపించాలి. మరి ఏ ఆర్ఎస్ఎస్ నిజంగా హిందూ సంస్థ అయితే వాళ్ళు గత 30-35 ఏళ్ళ నుంచి రకరకాల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తర్వాత 1998 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నారు వాజ్పేయి గారి సమయంలో. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పుడు మోదీ గారి సమయంలో 11 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇప్పుడైతే పూర్తిగా మెజారిటీ ఉంది వాళ్ళకి. 9 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. మరి మీరు దేవాలయాలను ప్రభుత్వం నుంచి ఎందుకు విడిపించరు? మీరు ఆర్ఎస్ఎస్ నిజంగా హిందూ అయితే దేవాలయాలను విడిపించాలి కదా. మసీదులు ఎట్లయితే ముస్లింల దగ్గర ఉన్నాయో, చర్చిలు వీళ్ళ దగ్గర ఉన్నాయో, క్రైస్తవుల దగ్గర ఉన్నాయో వాళ్ళు విడిపించరు. అట్లాగే హిందువుల సమాన హక్కులు లేవు. సో కాబట్టి వాళ్ళు ఏ కోణాన చూసినా కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవి హిందూ కాదు. మరి మీరు అనొచ్చు, ఇదేంటండి ఇలా చెప్తారు, వాళ్ళు ప్రజలందరూ అది ఆర్ఎస్ఎస్, బీజేపీ అని హిందూ అని నమ్ముతారు అనొచ్చు. ఇందులో 2 కారణాలు ఉంటాయి. దీనికి కారణం ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థ అనే ముద్ర పడటానికి కారణం మన కమ్యూనిస్టులు, ఈ సూడో కుహనా సెక్యులర్ లౌకికవాదులు, ఈ కాంగ్రెస్, మిగిలిన పార్టీలు. ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ఎస్ అధికారంలో లేనప్పుడు హిందువుల మనోభావాలకు అనుగుణంగా మలుచుకొని వాళ్ళ రాజకీయ ప్రాబల్యం పెంచుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అపోజిషన్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే హిందువులని ఆకట్టుకోవడానికి. అధికారంలో రాగానే వాళ్ళ నిజ స్వరూపం చూపిస్తారు. అయితే ఇప్పుడు మీరు చూడండి ఎట్లా ఆకట్టుకుంటారంటే, వాళ్ళు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉంటారో ఆ సమయంలో మీకు మత కల్లోలాలు జరగవు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు కానీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో లేనప్పుడు మాత్రమే మత కల్లోలాలు జరుగుతాయి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు కదండి, మీరు తెలంగాణ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు జరగవు. అదే ఇంకొక చోట పోయారనుకోండి, మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, ఎందుకంటే ఇది మనకి కళ్ళకు కనిపించే విషయం ఇది. ఎందుకు జరగదు? మత కల్లోలాలు సృష్టిస్తే మత వైషమ్యాలు వస్తాయి. మత వైషమ్యాలు వస్తే హిందువులు వీళ్ళకి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఓట్లు వేస్తారు. అధికారంలో రాగానే మత కల్లోలాలు జరిగితే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది కదా, రాగానే వాళ్ళు నొక్కేస్తారు. అది మీరు ఇది ఈనాడు కాదు. నేను 1981 ఐవీపీలో చేరినప్పుడు 82, 83 ఆ ప్రాంతంలో ఒకసారి మత కల్లోలాలు జరిగినాయి హైదరాబాద్లో. మేము ఉస్మానియా ఉన్నప్పుడు. అప్పుడు ఈ నరేంద్ర గారు జరిపారు కదా, టైగర్ నరేంద్ర అని పిలిచేది. ఇట్లా కొంతమంది మిగిలిన ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ పేర్లు తీసుకోవడం ఎందుకులేండి, ఆయన జరిపారు కాబట్టి ఆయన పేరు. అలాంటి వాళ్ళు మా ఉస్మానియా యూనివర్సిటీ కూడా వచ్చేది, బి హాస్టల్లో వాళ్ళు మీటింగ్ పెడుతుండేది మాతో. అయితే నేను ఒకసారి ఇదే ప్రశ్న, నేను ఆ రోజుల్లో ఇంకా నాకు పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళని సింపుల్గా అడిగాను, ఏమండి ఇప్పుడు మీరు మత కల్లోలాలు జరుగుతున్నాయి కదా, అంత చిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, రిక్షా దొక్కేవాడో, లేకపోతే కూలేవాడో, లేకపోతే చిన్న షాప్ పెట్టాడో, నాయకుల మీద ఎవరు ముస్లింలు ఎందుకు దాడి చేయరు? పోనీ మీరైనా ఆ నాయకుల మీద ఎందుకు దాడి చేయరు అని అంటే వాళ్ళకి చాలా అసలు ఎట్లా అయిపోయిందంటే చాలా ఎంబ్రాసింగ్ అయిపోయింది అన్నట్టు. నీకు తెలియదులే బాబు, తర్వాత చెప్తానని తప్పించుకొని వెళ్ళిపోయారు. సో ఈ విధంగా నేను అడిగేది కారణం ఏంటంటే, ఈ ముస్లింలు ఆర్ఎస్ఎస్ కలిసే ఉంటారండి. 1-2 సంఘటనలు తప్పిస్తే, ఆ చెన్నైలో జరిగిన సంఘటన తప్పిస్తే, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద మత కల్లోలాలు జరిగినా కానీ ఎప్పుడైనా దాడి జరిగిందా? హైదరాబాద్ కానీ, ముంబై కానీ, మీరు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఎక్కడైనా కానీ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద కానీ, బీజేపీ ఆఫీస్ మీద కానీ ముస్లింలు ఎప్పుడైనా దాడి చేశారా? చేయరు. ఎందుకంటే వాళ్ళు కలిసే. ఎందుకంటే వీళ్ళని ముస్లింలను రేకెత్తిస్తే హిందువులు భయపడతారు. అంటే హిందువులను భయపడిన హిందువులే ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఓటేస్తారు. వాళ్ళ స్కీమ్లు ఎవరికి బయటిది, ఎందుకంటే నేను లోపల ఉండేది కాబట్టి నాకు తెలుసు. రోటీ బేటీ స్కీమ్ అంటే ముస్లింలు, క్రైస్తవులతో మనం కలిసి భోజనం చేయాలంటే రోటీ అంటే సహపంక్తి భోజనం లాగా. బేటీ అంటే మన ఆడపిల్లల్ని, హిందువుల ఆడపిల్లల్ని ముస్లింలకి, క్రైస్తవులకి ఇచ్చి అప్పుడు వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవాలని. అంటే లవ్ జిహాద్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రోత్సహిస్తారు. బయటికి చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అని ఒక అతను, వాళ్ళ బీజేపీ లీడర్ ఉన్నాడు కదా, అతని భార్య హిందూ. అయితే అప్పట్లో ఆయన ఏది విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రోత్సహించి ఈ హిందూ అమ్మాయిని
అటు చేసి వాళ్ళు అప్రూవ్ చేసి పెళ్లి కూడా చేయించడానికి వాళ్ళు ఆశీర్వదించారు. ఓకే. ఈరోజు కాదు అది. ఇంకొక అతను షా నవాజ్ హుస్సేన్ అని ఇంకో బీహార్ నుంచి ఇంకొక నాయకుడు ఉన్నాడు, మంత్రి కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. ఆయన భార్య కూడా హిందువే. అది కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రోత్సాహంతోనే హిందూ ఇచ్చారు. రామ్లాల్ అని బీజేపీ జనరల్ సెక్రటరీ ఉండేది, ఇది 2018-19 వరకు ఉండేది ఆయన. అప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి. ఇక్కడ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు డెప్యుటేషన్ వెళ్తారు ఆర్ఎస్ఎస్కి. ఆయన వాళ్ళు భాంజా అంటే వాళ్ళ మేనకోడల్ని ఒక ముస్లింకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులంతా లక్నో వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు. ఈ విధంగా కొల్లలుగా నేను చెప్తాను ఉదాహరణలు. బయటికి మాత్రం సాధారణ హిందువులని, అమాయకపు హిందువులని మత వైషమ్యాలు సృష్టించడం కోసమని వీళ్ళు రేకెత్తించి లవ్ జిహాద్ అని చెప్తారు. అసలు లవ్ జిహాద్ ప్రోత్సహించే సంస్థ ఏంటంటే ఆ సంఘ్ పరివార్. రోటీ బేటీ స్కీమ్ గుర్తుంచుకోండి, మీ ప్రేక్షకులు కూడా గుర్తుంచుకోవాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రోటీ బేటీ స్కీమ్ అని ఉంటుంది అన్నట్టు. అది ఎంత అంతర్గతంగా జరుగుద్ది, బయటికి మాత్రం ఇది. మీరు అంతేందుకు మన హైదరాబాదే తీసుకోండి. ఇప్పుడు మన ఎంఐఎం ఉంది, ఓవైసీ గారి పార్టీ. ఓవైసీ గారు ఎక్కడెక్కడ పోయి ఆయన క్యాండిడేట్ని ఎక్కడ నిలబెడతారంటే బీజేపీ వాళ్ళు గెలవడం కోసం ఆయన నిలబెడతారు. మీరు 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 చూడండి, ఏ రాష్ట్రం పోయినా కానీ ఎక్కడెక్కడ ముస్లిం ఓట్లు ఉన్నాయి వాళ్ళని డివైడ్ చేస్తే బీజేపీ వాళ్ళు గెలుస్తారు అన్నట్టు. అది వాళ్ళ అంతర్గతం. అట్లాగే దేవ్బంద్ అని ఉంది, దేవ్బంద్ పెద్ద సంస్థ, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. అది వాళ్ళది దేవ్బందీస్ అండ్ బరేల్వీస్ అని 2 వర్గాలు ఉంటాయి మన ముస్లింలో. ఆ దేవ్బందీ సంస్థ ఇది వాళ్ళు ఆ పెద్ద ఇది జమాతే ఇస్లామీ అదో పెద్ద మతవాద సంస్థ. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీకి అత్యంత సన్నిహిత సంబంధాలు వాళ్ళతో ఉంటాయి. వాళ్ళు మీరు మత కలహాలు జరగబోయే ముందు వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు ఏ సమయంలో ఎప్పుడు మత కలహాలు చేయించాలి, ఎక్కడ చేయించాలి, ఏ ప్రభుత్వాన్ని దాన్ని భ్రష్టు పట్టించాలి. అయితే ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది. ముస్లింలు మత కలహాలు సృష్టించినప్పుడు వాళ్ళ మత ప్రచారానికి వాడుకుంటారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏంటంటే హిందువులని ఒక పావులాగా వాడుకొని వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళు వాడుకుంటారు. ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజకీయం వాడుకుంటే ముస్లింలేమో వాళ్ళ మతానికి వాడుకుంటారు. అది తేడా. కానీ 2 కలిసే పనిచేస్తాయి. ఆ తర్వాత మీరు ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది. మరి ఇంత వీళ్ళు హిందూ సంస్థ అయితే మన అబ్దుల్లా ఉన్నారు కదా, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆర్ఎస్ఎస్తో? వాళ్ళకి కూటమే కదా, వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ వాళ్ళకి ఉంది కదా. ఎందుకు ఉంటారు వాళ్ళు? ఉండరు కదా. సో మీరు ఎక్కడ చూసినా అట్లాగే గోహత్య. మనకి నిజంగా హిందువులకి మనం ఆవును పూజిస్తాం, సరే కొంతమంది ఏమో దాన్ని తింటారు, అది వేరు విషయం. కానీ చట్ట ప్రకారం అయితే దాన్ని పర్మిట్ చేయకూడదు కదా. అవునా కదా. మరి ఈ హిందూ అనే ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థ గోహత్యను ఎందుకు నిషేధించలేదు? అధికారంలో లేనప్పుడు 2013 వరకు మీరు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే మోదీ గారి స్పీచ్లు అటు బీహార్ నుంచి మొదలు పెడితే ఎక్కడ పోయినా కానీ ఆయన ఇట్లా డ్రామాటిక్గా చేస్తూ నాటకీయ ప్రక్రియతో ఇట్లా మనం అంతా ఏది వాళ్ళు పింక్ రెవల్యూషన్ అని కాంగ్రెస్ తెస్తుంది. పింక్ రెవల్యూషన్ అంటే ఏంటో తెలుసా? ఇది మాంసము, మనం పూజించే గోమాత మాంసము, అది పింక్ కలర్లో ఉంటుంది, దాన్ని పింక్ రెవల్యూషన్ తెచ్చి దాన్ని మనం ఎగుమతి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ సర్కారు అని ఆయన విమర్శించాడు. 2014లో ఆయన వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్, తమిళ బ్రాహ్మణ, తెలుగు కోడలు, ఆవిడ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ మంత్రి అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి ఈ గోమాంసానికి ఎగుమతులకు కొన్ని వేల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. తద్వారా ఏమైందంటే ప్రపంచంలోనే గొడ్డు మాంసం ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో నెంబర్ 2 స్థాయిలో ఉన్నాం మనం, ఇండియా. అంటే వీటిని ఈ గొడ్డు మాంసానికి ఇంత ఆ స్థాయికి రావడానికి
ప్రతి సంవత్సరానికి 4 కోట్ల పశువుల్ని అంటే గొడ్లని వధించాలి. ఆ వధ చేయడానికి అంటే 4 కోట్లు అంటే రోజుకి 1,00,000 కంటే ఎక్కువ గొడ్లని వధిస్తే కానీ అంటే అవుతుంది. అంటే ఈ ప్రకారమైన హింస, ఒక జంతువుల మీద హింస, అందులో రోజు 1,00,000 కంటే ఎక్కువ అండి. 42 అబెటాయిర్స్ ఉన్నాయి, మెకనైజ్డ్ అబెటాయిర్స్. ఓకే, వీళ్ళు దానికి మనకి ప్రోత్సాహిస్తారు. తర్వాత మొన్న మీరు ఎలక్టోరల్ బాండ్స్ అని విన్నారు కదా, అందులో ఈ గొడ్డు మాంసం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎన్ని వందల కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చారో ఎలక్టోరల్ బాండ్స్లో. ఇది ఏ హిందూ సంస్థ చేస్తుంది? ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ. తర్వాత మీరు ఆర్ఎస్ఎస్, మీరు ముందు చెప్పినట్టే ఏ పుస్తకంలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ నోటి నుంచి హిందూ అనే పదం రాదు. రాష్ట్రీయ 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 అదేంటంటే హిందువులను మభ్యపెట్టడం కోసం అని. ఇప్పుడు రాష్ట్రీయం అంటే నేషన్ అనేది ప్రతివాడిది. నువ్వు చెప్పడం ఏంటి? అది అందులో కూడా హిందూ, ఇక్కడ పుట్టినవాడు అందరు ప్రతివాడు హిందూ అంటే అది అసలు దానికన్నా మీనింగ్లెస్ అది కదా. ఓకే. సో ఈ విధంగా మీరు ఏది చూసినా కానీ, ఏ కోణంలో చూసినా కానీ ఆర్ఎస్ఎస్ వలన హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి, మన దేశానికి ఎంతో హాని జరిగింది. మీరు ఏ కోణం నుంచి చూసినా కానీ వాళ్ళకి కావాల్సింది హిందూ ఓట్లే. ఓకే. హిందూ మతం కాదు, హిందూ సంస్కృతి కాదు, హిందూ నాగరికత కాదు, హిందూ దేశం కాదు, హిందూ ప్రజలు కాదు. కానీ ఈరోజు మరి అయోధ్యలో చెప్తాను, మీరు అయోధ్య అని అడుగుతారు, ఎందుకంటే అడుగుతారు, ప్రతి వాళ్ళు ఇదే అడుగుతారు. అయితే అయోధ్య కేసు 130 ఇప్పటికీ 1960 కదా, 140 సంవత్సరాల పూర్వం కోర్టులో వేసిన కేసు అండి అది. ఓకే. 140 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ పుట్టను కూడా పుట్టలే. ఇప్పటికి అంటే ఈ రోజుకు 140 సంవత్సరాలు. ఆ కేసు నిర్ణయించినప్పుడు 136 సంవత్సరాలు, 134 సంవత్సరాలు అనుకుంటా. అయితే అక్కడ ఉన్న ఆ మహంతులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఇది శంకరాచార్యులు వారు స్థాపించిన అది ఆ కోవకు చెందిన దశనామీ సెక్ట్ అది ఇది అంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఔరంగజేబు బాబరు ఈ సమయంలో జరిగిందో ఆనాటి నుంచి వాళ్ళు దాన్ని ఫైట్ చేస్తూ దాన్ని గుడిని పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు, ఇది మాది, ఎందుకంటే రామజన్ముడు శ్రీరామచంద్రుడు మా ఆరాధ్య దైవము, ఆయన పుట్టిన స్థలం ఇది, దీంట్లో ఇక్కడ గుడి ఉండేది, ఈ గుడిని వీళ్ళు నాశనం చేసి, వీళ్ళు ధ్వంసం చేసి ముస్లింలు కొంతవరకు మసీదు మార్చారు, దాన్ని పూర్తిగా మేము మళ్ళీ ఈ గుడిని కట్టుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఇవ్వకపోయేటప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది అక్కడి నుంచి మూలం. అక్కడి నుంచి వస్తూ వీళ్ళు ఏమైందంటే 1984 ఆ టైంలో మేము ఇక్కడ ఉండేది, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళకు ఒక సంస్థ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ప్రోగ్రెస్ కావట్లేదు, రాజకీయంగా పైకి రావట్లేదు. ఏ విధంగా చేయాలి? మత వైషమ్యాలు దేశం అంతా సృష్టించాలి, అది ఏ విధంగా చేయాలి ఆలోచిస్తుంటే సడన్గా ఇది వచ్చింది ఈ కేసు. వీళ్ళు దాంతో ఏంటంటే ఇక దేశం అంతా ఇది మొదలుపెట్టారు. అది రాజకీయం కోసం చేసింది దాని. సో దేశం అంతా మొదలుపెట్టి రకరకాల యాత్రలను పెట్టారండి. అప్పుడు ఒక యాత్రలో నేను కూడా పాల్గొన్నాను, ఇది 1984లో ఇక్కడ సికింద్రాబాద్లో పెడితే, అది పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ పెడితే నేను వెళ్ళాను. అయితే ఈ యాత్రలో చేశారు. అప్పుడు కూడా ఎందుకంటే నేను కూడా నిజంగా నమ్మేది అది వాళ్ళు హిందూ సంస్థనని. అది చేసిన తర్వాత 1986లో రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటిసారి ఆయన దానికి అయితే అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దానికి తాళాలు వేయించారు. ఇది అప్పటి ప్రభుత్వము తాళం వేయించి తీసేది, ఎందుకంటే అంత ఇక్కడ వివాదం ఉంది, మనం ఇది రానియవద్దని వాళ్ళు తాళం వేసి పెట్టారు. రాజీవ్ గాంధీ అది చాలా గొప్పవాడండి, ఎందుకంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన సోనియా గాంధీకును ఆయన భార్యకు ఆయన పూర్తిగా వ్యతిరేకం, చాలా మంచివాడు, బదనాం అయిపోయాడు, అతను బదనాం చేశారు ఆయన్ని. ఆయన ఈ విషయం మీద నమ్మాడండి, నిజమే అంటే ఇది జరిగిన వాస్తవం కాబట్టి మనం ఇందులోకి న్యాయం చేయాలి అని దాన్ని తాళాలు తీయించాడు కోర్టు ద్వారా. మొట్టమొదటిసారి 1986లో జరిగిందండి. సో నేను క్రెడిట్ ఎవరికి ఇస్తానంటే, మొట్టమొదటి క్రెడిట్ రామజన్మభూమి ఈ రోజు అది జరిగిందంటే అది రాజీవ్ గాంధీకి ఇస్తాను ఒకటి. అయితే ఆ తర్వాత మళ్ళీ గొడవలు కూడా జరిగినాయి.
1992 కదా, 92 90 అయితే 90 విపి సింగ్ ప్రభుత్వం ఉండేది కదండి. విపి సింగ్ ప్రభుత్వము, ఇది కూటమి ప్రభుత్వం, బీజేపీ వాళ్ళతోనూ అది జనతా దళ్ వాళ్ళతోనే, వాళ్ళ మధ్యలో తగాదులు వచ్చేస్తే ఈయన అద్వానీ ఇమీడియట్గా అయోధ్య రథయాత్రను మొదలుపెట్టాడు. ఇది ఇక్కడ నుంచి కదా, మన సోమనాథ్ నుంచి అయోధ్య అని మొదలుపెట్టారు. అందులో ప్రమోద్ మహాజన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఏదో మోదీ గారు చెప్పుకుంటారు నేను ఆ యాత్రలో పాల్గొన్నా, ఆయన ఆ దగ్గరలో ఎక్కడా కనుచూపు మేరలో కనిపించడు, ఎందుకంటే ఆయన తెలుసు ఇది ఈ రాజకీయంగా తనకి వ్యతిరేకంగా వస్తుందని. సో ఆయన కనుచూపు మేరలో, కానీ ఇప్పుడు తన జీవిత చరిత్రని ఏదో పెట్టుకొని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఆ రథయాత్రలో అక్కడ వెళ్ళారు. ఆ తర్వాత ఇదంతా రాజకీయమే కదా, మొత్తం దేశం అంతా రాజకీయం చేసి హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు అంతా. ఆ తర్వాత 1992 డిసెంబరు 6న ఇది శిలాన్యాసాన్ని మొదలుపెట్టారు. పివి నరసింహరావు గారు ఉన్నారు. శిలాన్యాసాన్ని మొదలుపెట్టి కళ్యాణ్ సింగ్ గారు, కళ్యాణ్ సింగ్ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ ఆయన, కానీ కొంతమంది వ్యక్తులు నిజంగా హిందూ మైండెడ్ అండి దాంట్లో. ఓకే ఓకే. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే కింది స్థాయి వాళ్ళంతా హిందువులే, వాళ్ళంతా హిందూ. నేను ఎట్లాగైతే మభ్యపడి వాళ్ళకి పనిచేసా, ఆ టైంలో పనిచేసాము, కింది స్థాయి ఉన్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, తర్వాత బీజేపీ కార్యకర్తలు అందరికీ మనసులో హిందూ ఉంటుంది. ఆ పై నాయకత్వం ఇదే. ఓకే. అయితే కళ్యాణ్ సింగ్ కూడా మంచి హిందువు, తర్వాత అశోక్ సింఘాల్ వీళ్ళంతా. అయితే అది దానికంటే ముందు ఒక మీటింగ్ జరిగింది. పివి నరసింహరావు గారు దాని మీటింగ్ పిలిచారు. ఆయన ఏమన్నారంటే మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం, మనకి దేశంలో అత్యున్నతమైన పీఠాల్లో శంకర మఠాలు చాలా ప్రశిష్టమైనవి, వాటి ప్రాముఖ్యత ఉన్నాయి. 4 శంకరాచార్యులు ఉన్నారు. కంచి శంకరాచార్యులు వారు ఒరిజినల్గా స్థాపించింది కాదు, 4 శంకరాచార్యులు ఉన్నారు. పూరి, తర్వాత ద్వారకా, శృంగేరి, తర్వాత బద్రీనాథ్, జ్యోతిర్పేట్, ఈ 4తోనే మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇది రామ్ జన్మభూమిని కట్టడానికి మనం ప్రయత్నిద్దాం. ముస్లిం సమాజంతో మేము మాట్లాడతాను, వాళ్ళని కన్విన్స్ చేద్దామని. ఆ మీటింగ్లో ఎవరైనా హిందూ అనుకున్నవాడు ఒప్పుకుంటారు కదండి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, అద్వానీ వీళ్ళు ఎవరు ఒప్పుకోలే. మీరు ఆ ప్రొసీడింగ్స్ బయటికి రావు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు పేపర్లో చూసినా కానీ మీరు సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఓకే. వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం లేదు, ఇది మాది, మేమే కమిటీలో ఉంటాం. మరి ఆయన అన్నారు మీరు రాజకీయం కదా, మనకు కావాల్సిన ధర్మం, నేను హిందువునే మీరు హిందూ అంటున్నప్పుడు మరి హిందూ అంటే ఏంటి, పీఠాధిపతులు వాళ్ళు కదా మనకి మత పెద్దలు, వాళ్ళ ద్వారా చేస్తే మీకు నష్టం ఏంటని. లేదు మేము ఒప్పుకోమని ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేసారు. నిజంగా హిందువులు అయితే ఎవడని చేస్తానండి. ఓకే. సో అది తర్వాత కోర్స్ ఇది శిలాన్యాసాధ్యం చేసి అక్కడ డిసెంబర్ 6న జరిగింది కదా. ఆ టైంలో పివి నరసింహరావు గారు కనుక కావాలంటే ఆ క్షణంలో ఇది జరగకుండా చేసేవాళ్ళు. కానీ ఆయనకు తెలుసు ఆ స్ట్రక్చర్ అక్కడ ఉన్నంత వరకు ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఈ విధంగానే రాజకీయం చేస్తూ ఉంటారు, దేశంలో మత కలహాలు సృష్టిస్తుంటారు. ఆ స్ట్రక్చర్ పోతే చాలా వరకు మత కలహాలు పోతాయి అనేది. అది నిజంగానే అది పోయిన తర్వాత మీరు మత కలహాలు చాలా తక్కువైనాయండి. గొప్ప ఆయన పివి నరసింహరావు గారు. సో రెండో వ్యక్తి మన ఈ రామ్ జన్మభూమి జరగడానికి కారణం పివి నరసింహరావు. మొదట రాజీవ్ గాంధీ, తర్వాత 2 ఇది. ఓకే. ఆ తర్వాత వీళ్ళు 98లో అధికారంలోకి వచ్చారు కదా. నిజంగా వాళ్ళు హిందువులు అయితే మరి ఒక చట్టం చేసి అప్పుడే గుడి కట్టించవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అప్పుడు మీరు సుష్మా స్వరాజ్ని ఈ మాట అడిగారు విలేకరులు. సుష్మా స్వరాజ్ ఏమందంటే యూ కాంట్ ఎన్కాష్ ద సేమ్ చెక్ ట్వైస్. అంటే ఒకే చెక్ని 2 సార్లు మీరు డబ్బులు డ్రా చేయలేరు కదా ఒకే చెక్ ద్వారా. సో రామ జన్మభూమి అయిపోయింది, మేము రాజకీయంగా పెరగాల్సింది పెరిగాము, ఇంకా మాకు దానివల్ల ఉపయోగం లేదు అని. ఇది మీరు నెట్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుద్ది. యూ కాంట్ ఎన్కాష్ ద సేమ్ చెక్ ట్వైస్. సుష్మా స్వరాజ్ వాళ్ళ నాయకురాలు. సో ఆ తర్వాత మీరు చూడండి, ఆ విషయాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు ప్రస్తావించలేదు. అది జరిగిపోయిన తర్వాత. ఆ తర్వాత ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాలను పివి నరసింహరావు గారు
అని బర్తరఫ్ చేశారు. అదే అందుకు. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు మీరు మన కొంతమంది అనొచ్చు వీళ్ళు వచ్చిన తర్వాత ఇది చేశారు కదా అని. ఇప్పుడు 2019లో ఆ కేసు అప్పటికే 134 ఏళ్ళు అయిందండి. ఓల్డెస్ట్ కేసు ఇన్ ద వరల్డ్. ఇది రామ్ జన్మ ప్రపంచ చరిత్రలోనే మీరు ఎక్కడ చూసినా కానీ ఇంత పాత కేసు ఎక్కడ లేదు. సో ఆనాటి జడ్జిలు చేశారు. అయితే వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయం ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఇది హిందువులకు వచ్చింది అది. ఓకే, దానికంటే ముందు మీరు అలహాబాద్ హైకోర్టు కూడా హిందువుల ఫేవర్లోనే ఇచ్చింది. వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. దాని మీద ముస్లిం సైడ్ మళ్ళీ వీటికి వెళ్ళారు. అలహాబాద్ హైకోర్టు వచ్చింది ఎప్పుడు, అది 10-15 ఏళ్ల క్రితం అండి. అది హిందువుల ఫేవర్లో వచ్చింది జడ్జిమెంట్. వస్తే దాని మీద ఈ ముస్లింలు సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు అప్పీల్లోకి వెళ్ళారు. అంటే కొత్తగా వచ్చింది ఏం లేదు, ఓన్లీ అప్పీల్ని మనకి. ఇప్పుడు మీరు కింది కోర్టులో మీరు నెగ్గారండి, పై కోర్టుకు మీ ప్రత్యర్థి వెళ్తాడు, అక్కడ కూడా అది కొట్టేస్తారు. అంటే మీరు నెగ్గినట్టే కదా. రైట్. అంటే ఈ పై కోర్టుకి క్రెడిట్ ఇవ్వాలా? ఇవ్వడానికి వెళ్ళలేదు, కింది కోర్టుకి ఇవ్వాలి. ఆల్రెడీ డిక్లేర్ చేసి అప్పుడు బీజేపీ లేదు కదా అధికారంలో, అప్పుడు కాంగ్రెస్ ఉంది అధికారంలో. రైట్. ఒకటి. రెండు, మీరు కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకుంటారు, మీరు చేసినట్టు ఎలా తీసుకుంటారు? అలా అయితే కోర్టు ఇచ్చిన ప్రతి నిర్ణయానికి బాధ్యులు మీరే కావాలి కదా. ఈ ఒక్క కేసులోనే ఎందుకు? ఒకవేళ నిజంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఏది హిందువులకి సపక్షంగా మీకు తీర్పు ఇచ్చింది అని అంటే, మరి సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పుకు కూడా మీరే బాధ్యతలు. అది హిందూ వ్యతిరేకంగా ఉన్నదైనా కానీ, హిందూ సపోర్ట్గా ఉన్నదైనా కానీ దానికి ఒప్పుకుంటారా? అంటే దీని అర్థం ఏంటి? మీరు ఒకటి జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ని మీరు ప్రశ్నిస్తున్నారు, అది తప్పు. రెండవది, మీరు ఇంతకుముందు జరిగిన హిందూ వ్యతిరేక తీర్పులన్నిటి కారణాలు మీరేగా. ఉదాహరణకి శబరిమల మీరు వినుంటారు జడ్జిమెంట్. అట్లాగే ఇది ఇక్కడ శని మందిర జడ్జిమెంట్ ఉంది. ఆ విధంగా ఎన్నో తీర్పులు ఉన్నాయి హిందూ వ్యతిరేకంగా. అవన్నిటి మరి భారతదేశ బీజేపీ బాధ్యులేగా. మీరు దీనికి తీసుకున్న దాన్ని కూడా తీసుకోవాలి కదా. ఇది సరే, తీర్పు అయిపోయింది సుప్రీంకోర్టు. సో కాబట్టి మనకి ఈనాడు ఈ దేవాలయం రావడానికి కారణం ముగ్గురు. ఒకళ్ళు రాజీవ్ గాంధీ, 2 పివి నరసింహరావు, 3 సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ. ఓకే, అలహాబాద్ హైకోర్టు ఇది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇమీడియట్గా జడ్జిమెంట్ రాగానే అయితే ఇక్కడ నాకు ఒక్కటి సార్ అడ్డొస్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఆ జడ్జిమెంట్ వరకు వీళ్ళు పోరాడింది అసలు ఏమీ లేదండి అందులో. అబ్సల్యూట్ వాళ్ళు పార్టీయే కాదు, వాళ్ళ జడ్జి కాదు, వాళ్ళు ఎవరు కాదండి. దానికి ఎవరు పోరాడాడంటే శంకరాచార్యుల వారు, జ్యోతిర్మఠ శంకరాచార్యుల వారు పోరాడారు. ఇప్పుడున్న అది శంకరాచార్యుల వారు వాళ్ళు పిఎన్ మిశ్రా అని ఒక అడ్వకేట్ ఉన్నారండి, ప్రాణనాథ్ మిశ్రా. ఆయన మెయిన్ ఆయన పేరుని ఎక్కడ రానివ్వరు. ఆ శంకరాచార్యుల వారు, మన జ్యోతిర్మఠ శంకరాచార్యుల వారి పేరుని ఎక్కడ రానివ్వరు. అసలు వీళ్ళు పార్టీయే కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ కాదు. పోనీ రెండోది వీళ్ళు ఏమైనా సహాయం చేశారంటే అది లేదు. ఇవన్నీ మనం పేపర్లు చూస్తే తెలుస్తాయండి. మీరు అంతేందుకు మీరు జడ్జిమెంట్ కాపీ చూడండి, చదవండి. మనం వాళ్ళు చెప్పే ఈ అబద్ధాలు మాటలు వినడం ఎందుకు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదవండి, అక్కడ ఏదన్నా ప్రస్తావన ఉంటుందని. వీళ్ళ ప్రస్తావన ఎక్కడా ఉండదు. ఇప్పుడు పక్కింట్లో ఏదో అంటారు చూసారా, ఎవడికో కొడుకు పుడితే నా కొడుకు అనుకున్నట్టు ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అది తర్వాత జడ్జిమెంట్ వచ్చింది, తీర్పు వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? ఇమీడియట్గా ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిందండి. ఇప్పుడు అక్కడ ఉన్న ట్రస్ట్ అది హిందూ ట్రస్ట్ కాదు, అది కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఆ తర్వాత వస్తున్నా అది ఏర్పాటు చేసి ఈ విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ దేశం అంతా హిందువుల మీద మళ్ళీ పన్నులాగా వేసి వేల కోట్ల రూపాయలు వాళ్ళు పోగు చేశారండి. అధికారికంగానే 3,200 కోట్లు. నాకు తెలిసిన కనీసం 3 పారిశ్రామికవేత్తలు నాకు చెప్పారు. వీళ్ళు పోగానే ₹1 కోటి చెక్ రాశారు. ఓకే, వాళ్ళు ₹1 కోటి చెక్ ఎందుకు రాస్తాం, 5 లక్షలు రాయి, 95 లక్షలు మాకు క్యాష్ ఇవ్వన్నారు. సో ఇట్లా వాళ్ళు 5%, 10% కంటే తీసుకొని మిగిలిందంతా ఇదేనండి. ఎంత దోచుకున్నారు అసలు మీరు చూడండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఒకప్పుడు 2nd క్లాస్ ట్రైన్లో రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగిలో తిరిగే వాళ్ళందరూ ఈరోజు ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో తిరుగుతారు.
ఓకే. మీరు చూడండి దాని మరి మీరు జస్ట్ 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది, ఈనాడు ఎట్లా ఉంది. ఒక్కోటి దగ్గర మీరు మర్క్ లేకపోతే ఇలాంటి బెంజ్ ఇలాంటి కార్లు తప్పిస్తే ఎక్కడ ఉండండి 5 స్టార్ హోటల్లో ఉంటారు. ఇంతకుముందు అడుక్కునేటట్టు ఉండేది వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా? సో ఈ రామ జన్మభూమి దీని పేరు మీద వేల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రజల నుంచి దీన్ని మొత్తం స్వాహా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న జెండే వాళ్ళలో ఆర్ఎస్ఎస్ది 400 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టామని అన్నారు ఇది వాళ్ళ ఆఫీస్కి. అది 400 కోట్లు కాదు కదా, కనీసం ఒక 1500-200 కోట్లు ఉంటుంది. సరే 400 కోట్లే అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఆ ఆఫీస్ ఏంటి అసలు? ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఇప్పటి వరకు లేదండి అసలు. అది ఓన్లీ ఏదో ఒక చిన్న కాన్స్టిట్యూషన్ ఉంది, దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకు దొరకదు ఎక్కడ. ఓకే. ఆర్ఎస్ఎస్ అనే సంస్థే లేదు అసలు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రకరకాల దేని దానికే. ఇప్పుడు మీరు ఇక్కడ బర్కత్పురాలో ఉంది వాళ్ళు ఆర్ఎస్ఎస్, ఇది ఒకటి సెపరేట్ ఆఫీస్, దానికి ఆర్గనైజేషన్ వేరు, అంటే ఆ పేపర్ మీద. ఓకే. మీరు ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించమనండి. అయితే దీనికి ఏమైందంటే గాంధీ గారిని చంపినప్పుడు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మీద నిషేధం ప్రకటించింది. అయితే ఈ సిఐఏ వాళ్ళ ద్వారా ఆర్ఎస్ఎస్కి సిఐఏకి బాగా సత్సంబంధాలండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆర్ఎస్ఎస్ని ఆ నిషేధాన్ని తొలగించడం కోసం. అయితే అప్పుడు సర్దార్ పటేల్ అని ఎవరు ఉన్నారో వాళ్ళు అన్నారు, మీకు అసలు మీరు రిజిస్టర్డ్ ఆర్గనైజేషనే కాదు, మీరు ముందు మీకు ఒకటి కాన్స్టిట్యూషన్, మీకు ఒక బైలాస్ తయారు చేయండి, రిజిస్టర్ చేయండి, అది రిజిస్ట్రేషన్ చేస్తే ఇస్తాం. అది రిజిస్ట్రేషన్ చేశారు. దానికి కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. ఆ రిజిస్ట్రేషన్ చేశారో లేదని నాకు దొరకట్లేదు. ఆ కాన్స్టిట్యూషన్ ఏదో అతి కష్టమే దొరికింది నాకు. ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు 1950లో తయారు అయింది. అందులో ఏముండదు, అది వీళ్ళు ఒక్కటి ఫాలో గారు. అది తర్వాత ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నాగ్పూర్లో ఉంది కదా, అక్కడ ఒకసారి కనుక్కోండి అది ఆర్ఎస్ఎస్ పేరు మీద ఉందా ఇంకోటి పేరు మీద ఉందా అని. మీరు ఎక్కడ ఏ ఆఫీస్ అయినా కానీ అక్కడ వేరు వేరు పేర్లు అండి. మీరు ఈరోజు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తామంటే మేము అసలు అలాంటి సంస్థే లేదని చెప్పేస్తారు. ఓకే. మీరు బ్యాన్ చేయమని ప్రభుత్వాన్ని, సపోజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు అసలు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థే లేదంటారు. అది అంటే అంటే ఈ 100 సంవత్సరాలు ఇలానే జరుగుతుంది. మరి నాయకులు ఎంచుకుంటున్నారు కదా సార్, ఇప్పుడు ఆయన వచ్చేసి అది ఎవరి అవి జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి, దానికి ఎక్కడ ఏమి ఉండదు మీకు. దానికి వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి, ఉంది ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజ్ వెబ్సైట్. వాళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడగండి. ఒక సంస్థకి అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి కదా, ఖచ్చితంగా. మరి అది అడగండి ఒకసారి ఎవరినన్నా. ఓకే. వాళ్ళు ఏదో రాస్తారు అదంతే, ఆ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ నాకు సంబంధం లేదంటాడు అంటే చెప్తున్నాను. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫ్రీ మేసన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉందండి, అది ఉండేది. ఫ్రీ మేసన్స్ అది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. అది ఒక డీప్ స్టేట్ భాగం. అందులో మన వివేకానంద గారు కూడా ఆయన మెంబరే. ఈయన ఆర్ఎస్ఎస్ వీళ్ళది హెడ్గా వారు ఉన్నారు కదా, ఆయన కూడా మెంబరే అనుకుంటా. ఫ్రీ మేసన్లో వాళ్ళ గ్రీటింగ్ ఎలా ఉంటుందంటే ఏ విధంగా మీరు పరామర్శిస్తారు అనేది. మన హిందువులు అయితే ఏం చెప్తాం, నమస్తే అంటాం, అవునా కదా. మీరు హిందూ అయిన వాడు ఇలానే చెప్పాలి కదా. ముస్లింలు ఇలా అంటారు, క్రైస్తవులు మరి వాళ్ళకి షేక్ హ్యాండ్ మరి ఏదో రకరకాల వాళ్ళకి రకరకాల. అట్లాగే మాటల్లో చెప్పడం కూడా, ఇప్పుడు మీరు సిక్కులు అనుకోండి సత్ శ్రీ అకాల్ అంటాడు, ముస్లింలు అయితే ఆదాబ్ వర్సే అంటారు, మనం నమస్కారం అంటాం, క్రైస్తవులు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏదో చెప్తారు, రకరకాలు ఉన్నాయి. ఫ్రీమేసన్లో వాళ్ళది ఏంటంటే ఇట్లా నిలబడి ఇట్లా పెడతారండి, ఇది వాళ్ళ సెల్యూట్ ఫ్రీమేసన్. ఆర్ఎస్ఎస్లో కూడా ఇదే సెల్యూట్. ఓకే. చూడండి. రైట్. తర్వాత ఇది ఫ్రీమేసన్ ఆర్గనైజేషన్ వాళ్ళ, అది దాని నుంచి వచ్చింది. వాళ్ళ వేషధారణ ఇప్పుడంటే ఫుల్ ప్యాంట్ వేసుకుంటున్నారు, మొన్న ఒక 5-6 సంవత్సరాల నుంచి. అంతకుముందు వాళ్ళకి ఇక్కడ నిక్కర్ ఉండేది కదా. ఆ నిక్కర్ ఎవరు తెలుసా, బాయ్ స్కౌట్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి ప్రతి రాష్ట్రంలో గవర్నర్ ఈజ్ ది చీఫ్ పేట్రన్. చిన్నపిల్లలకి గైడ్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని మీరు ప్రతి స్కూల్లో అప్పట్లో ఉండేది, ఇప్పుడు అంత తక్కువైపోయింది. అమ్మాయిలనేమో గైడ్స్ అనేది,
అబ్బాయిలనేమో స్కౌట్స్ అనేది. ఎందుకంటే కొంచెం సామాజిక సేవ వాటికి కొంచెం ఏదో చేయడం కోసం. అది దట్ ఈస్ ఏ బ్రిటిష్ ఆర్గనైజేషన్, అది వెస్ట్రన్ ఆర్గనైజేషన్. వాళ్ళ డ్రెస్ ఇట్లా ఉంటుంది, ఓకే, నెక్కర్లు, కాకి నెక్కరు, ఒక బెల్ట్, ఈ షర్ట్. సో అది ఆ టోపీ కూడా ఉంటుందో లేదో నాకు అది గుర్తులేదు. సో అది బాయ్ స్కౌట్స్ ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. అంటే సెల్యూటెమ్ ఇది బాయ్ స్కౌట్స్ ఆర్గనైజేషన్. తర్వాత వీళ్ళు రాష్ట్రీయత అనేది చెప్తారు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే నేషనలిజం. నేషనలిజం ఇది కొంచెం మీరు యూరోప్లో మొదలైందండి. అంటే ఇది భూగోళ ఆధారిత, అంటే ప్రాంత ఆధారిత, లేకపోతే ఇది రాష్ట్రీయత అనేది దాన్ని వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం అంటారు. వెస్ట్ఫేలియా అని ఒక ప్లేస్ ఉంది యూరోప్లో. అక్కడ ఏమయ్యేదంటే యూరోప్లో ఈ విపరీతంగా ఆ రాజ్యాలు కుట్టుకుని బాగా వాడికి యుద్ధం, వీడికి యుద్ధం చేసేది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఎన్నాళ్ళని ఇది కొట్టుకుంటాము, మనం అంతా శాంతియుతంగా ఉండాలి అని వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఐ థింక్ దిస్ వాజ్ సమ్ టైమ్ ఇన్ 15th or 14th century ఆర్ ఇంకా ముందేమో, కరెక్ట్ నాకు తెలియదు. ఆ వెస్ట్ఫేలియా అనే ప్లేస్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే భాషా ప్రయుక్తంగా ఎవరెవరు ఎక్కడ ఉంటారో వాళ్ళని అవి ప్రత్యేక రాజ్యాలుగా మనం నిర్ణయించుకుందాం. దే వర్ డిక్లేర్డ్ యాజ్ నేషన్స్. సో జర్మన్ నేషన్, ఫ్రెంచ్ నేషన్, ఇటాలియన్ నేషన్, స్పానిష్ నేషన్, ఇంగ్లీష్ నేషన్. సో ఈ విధంగా అప్పుడు రాజ్యాలు ఏర్పడినాయి, దేశాలు. ఆ తర్వాత అక్కడ శాంతి ఏర్పడింది, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడే వరకు. సో దే బికేమ్ సో ది కాన్సెప్ట్, దాని నుంచి వచ్చిన ఆ కాన్సెప్ట్ని వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం అంటారు. అంటే భూ ఆధారిత అక్కడ అది నేషన్స్గా, అది రాష్ట్రంగా ఏర్పడింది, అది రాజ్యంగానో దేశంగానో ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళు ఈ వలసవాదం వచ్చిన తర్వాత, కలోనియలిజం వచ్చిన తర్వాత, ది సేమ్ వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం అది ప్రపంచాన్ని మొత్తాన్ని వ్యాప్తి చేశారు వీళ్ళు. బ్రిటిష్, ఫ్రెంచ్, వీళ్ళందరూ అక్కడి నుంచే కదా వలసవాదం పోయింది, ఇది అమెరికా అంతా. సో వాళ్ళు ఏం చేశారంటే టెరిటోరియల్ నేషనలిజం, అంటే టెరిటరీ ఈజ్ ద బేసిస్ ఫర్ నేషన్, అంటే భూ ఆధారితంగా ఇది నేషన్ అని చెప్పారు. సో దాని ద్వారానే దే పొలిటికల్లీ యూనిఫైడ్ ఇండియా. ఫర్ దట్ రీజన్ బ్రిటిష్. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్నది, వాళ్ళ రాష్ట్రీయత ఏంటంటే ఇది వెస్ట్ఫేలియన్ టెరిటోరియల్ నేషనలిజం. అంటే ఈ భూభాగంలో ఏ పౌరుడైతే భారత పౌరుడు ఉంటాడో వాడు హిందువే, లేకపోతే వాడు ఇండియనే. మరి అయినప్పుడు రాజ్యాంగం కూడా అదే చెప్పుద్దిగా, భారతదేశంలో ఉన్నవాడు ప్రతివాడు ఇండియనే, భారతీయులు అని చెప్పుద్ది కదా. మరి నువ్వు చెప్పే కొత్తది ఏంటి? ఏం లేదు, ఒట్టిగా అంటే పేర్లు మార్చడం అంతే. దాని సంస్కృతం పేరు చెప్పడం, లేకపోతే హిందీ పేరు చెప్పడం, అదే. సో వాళ్ళ వేషం స్కౌట్స్, వాళ్ళ గ్రీటింగ్స్ అది ఫ్రీమేసన్, వాళ్ళ ఆలోచన విధానము యూరోపియన్ వెస్ట్ఫేలియన్ నేషనలిజం. వీటిలో ఆ తర్వాత వాళ్ళు చేసేది కవాతులు, ఆ పనికిరాని లాఠీ తిప్పడం, అది చిన్నపిల్లలు చేసేది కదా, అవి చేసి మీరు ఇందులో ఒకటి హిందూ చెప్పండి నాకు. మొత్తం కాపీ కనపడుతుంది అసలు హిందూ మీరు కాపీ చేసినా కానీ వాళ్ళు 1925 విజయదశమి రోజు, దసరా రోజు స్థాపించారు అన్నారు. దసరా పండుగ ఎవడన్నా ఈ స్కౌట్స్ డ్రెస్ వేసుకొని లాఠీ పట్టుకొని అది ఇట్లా పెట్టుకొని చేస్తాడండి ఎవడన్నా? ఎక్కడన్నా చేస్తారా దసరా పండుగ ఈ విధంగా? దసరా పండుగ మేము సెలబ్రేట్ చేస్తాము దాన్ని అని అది ఎక్కడన్నా ఉందా? తర్వాత రోడ్డు చుట్టూ ఏది పిల్లవాళ్ళని కనుక మనం జనవందన చేసినప్పుడు చేస్తారు కదా, అట్లా అది ఏమన్నా హిందుత్వం? అందులో ఏమి హిందూ ఉందండి? వీళ్ళు ముందు చెప్పాను కదా, వీళ్ళు రాజకీయ ప్రాబల్యం కోసమని వాళ్ళు హిందూ పదజాలాన్ని, హిందూ విషయాలని వాళ్ళు వాడుకొని కుహనా హిందుత్వం వాళ్ళ భావజాలం. తద్వారా వాళ్ళకు వచ్చేది ఏంటి? రాజకీయ పలుకుబడి, రాజకీయ అధికారం. దాన్ని చేజెక్కించుకోవడం కోసమని వీళ్ళు హిందూ మతాన్ని వాడుకుంటారు. ఎట్లయితే కాంగ్రెస్
సెక్యులరిజం అని చెప్పి, అంటే లౌకికవాదం అని చెప్పి వాళ్ళు అధికారం కోసం వాళ్ళు లౌకికవాదాన్ని వాడుకుంటారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందుత్వాన్ని అధికారం కోసం దుర్వినియోగం చేస్తారు. ఇంకోటి సార్ ఇక్కడ ఓకే, మీరు చెప్పిన విశ్లేషణలో ఇప్పుడు మనకి ప్రభుత్వాలు మారినప్పుడల్లా గొళ్ళ మీద దాడులు కావచ్చు, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత మత మార్పిడులు కావచ్చు, ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంటే 20% ఉన్నది కాస్త 70% వరకు కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ మరి వాళ్ళే ఉన్నారంటారా? ఇవన్నీ చూస్తూ నిద్రపోతున్నారంటారా? వాళ్ళే చేపిస్తున్నారంటారా? ఎట్లా చూసుకోవాలి ఇవి? మీరు మోదీ గారు 2 ఏళ్ల క్రితం ఆయన వాటికన్ పోయి పోప్కి దండం పెట్టి వచ్చాడు. ఆ ఫోటోలు కూడా ఉంటాయి. నువ్వు హిందుత్వం అయితే నువ్వు పోపు దగ్గర పోయి దండం పెట్టి రావాల్సిన అవసరం ఏంటి? పోపు ఆయనకు సలహా ఇచ్చారు, నువ్వు జాగ్రత్త అంటే బ్రహ్మాండంగా ఉంది, మీకు ఇక్కడ జరగాల్సిందా, మీకు కావాల్సింది జరుగుతున్నాయి. అది కాకుండా కూడా ఆయన ఇన్వైట్ చేశాడు భారతదేశం రండి అని. తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పోప్ జాన్ పాల్ II ఇన్వైట్ చేశారు. నువ్వు హిందూ మతం వాడైతే వాళ్ళని ఎందుకు? పోప్ జాన్ పాల్ వచ్చి 2000 సంవత్సరంలో, కరెక్ట్గా 2000 సంవత్సరంలో ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ మిలీనియం అంటే క్రైస్తవ మతం స్థాపించిన మొదటి 1000 సంవత్సరాలు యూరప్ మొత్తం మనం కబ్జా చేశాము. 2వ మిలీనియం అంటే సెకండ్ మిలీనియం ఏది అంటే 1001 సంవత్సరం నుంచి 2000 సంవత్సరాల వరకు అమెరికాను మొత్తం మనం కబ్జా చేశాము. ఇప్పుడు ఈ 3rd మిలీనియం ఇది ఆసియాని కబ్జా చేయాలి అని ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఇటువైపు ముస్లింలతోని అంటే ప్రతి హిందూ వ్యతిరేక శక్తులతోని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు. అటువైపు ముస్లింల గురించి చెప్పాను కదా మీకు, ఇటు క్రైస్తవులతోనే. మీరు అందుకొని చూడండి, గుజరాత్లో మోదీ గారు 2001 నుంచి 2014 వరకు ఉన్నారు, అంటే 13 ఏళ్ళు ఉన్నారు కదా. ఎన్ని జిల్లాలు మీరు క్రైస్తవం అయిపోయాయి. డాంగ్స్ అనే ఏరియా ఉంటుందండి, అలా ఆల్మోస్ట్ 70-80% క్రిస్టియన్స్. ఆయన అధీనంలోనే, ఆయన కనుసన్నల్లోనే జరిగింది. తర్వాత మధ్యప్రదేశ్లో మీరు గత 30-40 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంటూనే, దాదాపుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే. మధ్యప్రదేశ్లో ఎన్ని జిల్లాల్లో మీరు క్రైస్తవులు మెజారిటీ. ఛత్తీస్గఢ్ వాళ్ళే ఉన్నారు, జార్ఖండ్లో వాళ్ళే ఉన్నారు. తర్వాత ఇప్పుడు రాజస్థాన్లో మత మార్పిడి ఎంత ప్రబలంగా జరుగుతుందంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు. హర్యానాలో అయితే గత 11 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు. హర్యానాలో ఎన్ని గ్రామాలు మారిపోయినాయి. కర్ణాటకలో వాళ్ళు ఇప్పటికీ 3-4 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అయినా ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు మత మార్పిడి జరుగుతుందని చెప్తారు, అధికారంలో రాగానే మత మార్పిడిని ప్రోత్సహిస్తారు. వాళ్ళు ఏనాడు కూడా మత మార్పిడిని ఒక పద్ధతి ప్రకారం అడ్డుకోలేదు. అడ్డంటే ఫిజికల్గా కాదు, మీరు పద్ధతి అంటే ఏంటి, రాజ్యాంగాన్ని మీరు సవరిస్తే మత మార్పిడిలు ఆగుతాయి కదా. రాజ్యాంగం ఏముంటుంది, మీరు లైసెన్స్ ఇచ్చేసింది క్రైస్తవులకు, ముస్లింలకి, హిందువులను మతం మార్చేసుకోమని. మరి మీరు ఆ లైసెన్స్ తీసేయచ్చు కదా, అంటే సవరణ చేసి. మరి ఎందుకు చేయరు? నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళు హిందూ సంస్థ అయితే చేయాలి కదా, చేయరు. ఆ తర్వాత ఇది దేవాలయాన్ని విడిపించడం గురించి కూడా మీకు చెప్పాను. క్రైస్తవులతో వాళ్ళు పూర్తిగా కుమ్మక్కండి. ఓకే, మీరు ఏనాడు కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ మధ్యలో ఎక్కడైనా మీకు జరిగిందా? లేదు. మీరు బీజేపీ వాళ్ళకి మిజోరంలో మిషనరీ సెల్ అని ఒకటి ఉంది. బీజేపీ పార్టీలో మిజోరం రాష్ట్రంలో మిషనరీ సెల్ అది. తర్వాత మీరు నిజంగా హిందుత్వ పార్టీ అయితే మీ పార్టీలో మైనారిటీ మోర్చా అని ఎందుకుంది? బీజేపీ మైనారిటీ మోర్చా అని ఉంది కదా, బీజేపీ పార్టీలోనే మైనారిటీ మోర్చా అని ఒకటి ఉంటుంది. ఓకే, అక్కడ ఓన్లీ కేవలం ముస్లింలు క్రైస్తవులే. మీరు నిజంగా హిందుత్వ పార్టీ అయితే మీరు ఇప్పుడు ఎంఐఎం ఓఐసీ ఉంది, ఓఐసీ ఉన్న హిందూ వింగ్ అని పెట్టాడు, ఎంఐఎంలో పెట్టలేదు కదా. ఇప్పుడు ఓఐసీ పార్టీ ఎంఐఎంలో హిందూ వింగ్ ఉందా? లేదు.
ఎందుకంటే అది ముస్లిం పార్టీ, వాళ్ళు ముందే చెప్తారు. ముస్లిం ఇత్తెహాదుల్ ముస్లిం అదేదో చెప్తారు కదా, ఇత్తెహాదుల్ ముస్లిం అనేది ఉంది కదా దానికి, అంటే ముస్లిం పార్టీ అని వాళ్ళు ముందే డిక్లేర్ చేశారు. సో కాబట్టి వాళ్ళు హిందూ వింగ్ అని పెట్టలేదు. మరి నువ్వు హిందూ వింగ్ అయితే, నువ్వు నిజంగా హిందూ పార్టీ అయితే నువ్వు హిందూ పెడతావు. తర్వాత రెండోది ఆర్ఎస్ఎస్లోనే రాష్ట్రీయ ముస్లిం మంచ్ అని ఉంది ఒకటి. ఇది కెఎస్ సుదర్శన్ గారు ఆయన స్థాపించారు, ఆయన హయాంలో స్థాపించారు. అయితే ముస్లింలు దానికి ఆబ్జెక్ట్ చేశారు. ఏమన్నారంటే మేము రాష్ట్రీయ ముస్లింలు కాదు, మీరు ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని పెట్టండి అని. ఎందుకంటే ముస్లింలు అనేది మా మొదటి అస్తిత్వం, మా మొదటి ఉనికి, రాష్ట్రీయం కాదు. అంటే దాని పేరు కూడా మార్చేసి ఒకప్పుడు ఆర్ఎంఎం అని ఉండేది, ఇప్పుడు ఎంఆర్ఎం అని చేశారు. దానికి ఇంద్రేష్ కుమార్ అని ఒక అతను, అతను కన్వీనర్ ఆర్ఎస్ఎస్లో. ఆ తర్వాత మీకు సుదర్శన్, ఆయన సుదర్శన్, కెఎస్ సుదర్శన్ ఆర్ఎస్ఎస్ చీఫ్, మోహన్ భాగవత్ కంటే ముందు ఉన్న ఆయన వీళ్ళు ముస్లింతోని ఎంత దగ్గరగా ఉంటారంటే, ఆయన మీరు పేపర్లో చూడండి వస్తుంది మీకు, 2012 అనుకుంటా, 2012 2002 ఆ ప్రాంతాల్లో, కరెక్ట్గా డేట్ మీకు తెలుస్తుంది. ఆయన అక్కడ భోపాల్లో ఒకరోజు, ఇది ముస్లిం ఫెస్టివల్ ఈద్ రోజు మతం మారటానికని, అప్పటి వరకు ఆయన ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి నా ఆరోగ్యం బాగాలేదేమో అని వదిలేశాడు, ఈయన పెట్టేశాడు, ఈయన మోహన్ భాగవత్ గారు. మతం మారటం కోసమని ఒక మసీదుకి వెళ్తున్నాడు. ఆ విషయం బాబులాల్ గౌర్ అని ఒక సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు తెలిసింది ఆయనకి. ఇది ఆయన పరిగెత్తుకుంటూ పోయి సెక్యూరిటీ పోలీసులంతా పట్టుకుపోయి ఆయన ఆ మసీదులోకి పోయి ఆయన బలవంతం పట్టుకొచ్చేసారు. లేకపోతే ఆ రోజు మతం మారేవాడు ఆయన. మీరు పేపర్లో చూడండి, ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. ఆ రోజులో మాకు తెలిసి, ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్తోని సత్సంబాలు ఉండేవి కాబట్టి ఇదేంటి ఇలా జరిగిందని మేము అంతా ఆశ్చర్యపోయాం. మీరు ఇప్పుడు కూడా పేపర్లో చూడండి. ఆ తర్వాత ఒక ముస్లిం మత పెద్ద అని చెప్పాడు, ఆల్రెడీ మతం మారాడు ఆయన అని చెప్పి అని కూడా ఉంటుంది. అంటే కెఎస్ సుదర్శన్ ఏది హిందూ సంస్థ అని ఒక దుష్ప్రచారంలో ఉన్న ఆర్ఎస్ఎస్కి ఉన్న నాయకుడు, అంటే ఏది ఆ నేత, ఆయన హెడ్, ఆయనే ముస్లిం మతం మారటానికి పోయాడు. ఇంతగా రోటీ పేటీ చెప్పాను. సో మీరు ఏమి హిందుత్వం ఉందండి అందులో? ఇది మొత్తం ఇదంతా ఏంటంటే ఈ వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ వ్యతిరేక శక్తులు. తర్వాత రెండో ప్రశ్న మీరు ఇందాక మొదలు అడిగారు, ఆర్ఎస్ఎస్ సత్యరాజ్ గారు అన్నారు కదా, మీరు ఆర్ఎస్ఎస్ వలన మంచి జరిగింది ఏంటని. ఆర్ఎస్ఎస్ వలన అటు హిందూ సమాజానికి కానీ ఇటు భారతదేశానికి కానీ ఎలాంటి మంచి జరగలేదు, కేవలం హాని జరిగింది. దేశానికి, హిందూ మతానికి అత్యంతంగా చాలా చాలా ఎక్కువ హాని జరిగింది. ఎందుకు జరిగిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను, నా మతం అంటే నాకు ఇష్టం, నా దేవుడు అంటే నాకు ఇష్టం, నా సంస్కృతి నాకు ఇష్టం. అట్లాగే ఒక క్రైస్తవుడికి తన దేవుడు అంటే తనకి ఇష్టం, తన మతం ఇష్టం, అట్లాగే ఒక ముస్లింకి ఇష్టం, తప్పులేదు. కానీ ఈరోజు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఆర్ఎస్ఎస్ వలన, నేను హిందూ అని చెప్తే మిగిలిన వాళ్ళు వీడు ఆర్ఎస్ఎస్ అని అంటారు. అంటే ఆ విధంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓన్ కాదు, వీళ్ళు దుష్ప్రచారం వలన ఇది వాళ్ళు నిజంగా ఓన్ చేస్తే ఇబ్బంది ఏముంటుందండి? దానివల్ల ఏంటంటే హిందూ అనే పదానికి అదొక బూతు పదం లాగా వీళ్ళు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇంతకంటే పెద్ద హాని ఉంటుందండి? ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, ముస్లిం అని చెప్పుకుంటాడు. నేను హిందూ అని చెప్పగానే ఓహో నువ్వు ఇతను ఏదో ఆర్ఎస్ఎస్తోనే ఏదో ఉన్నట్టుంది దీనికని. సో ఎంత హాని జరిగింది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ హిందూ ధర్మానికి ఈ 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్ఎస్ఎస్ అసలు ఎంత చెప్పకూడనంత హాని జరిగిందండి. ఆర్ఎస్ఎస్ అందుకోసమే మీరు నా ఎక్స్ దాంట్లో, నా ట్విట్టర్లో ఉంటాను కదా, అందులో బయోలో ఉంటుంది, మై ఎయిమ్ ఈజ్ ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్. ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్ అంటే భారతదేశం అంటే పూర్తిగా ఎక్కడ హిందూ, ఆర్ఎస్ఎస్ని పూర్తిగా మనం మట్టు పెట్టకపోతే హిందూ ధర్మానికి పుట్టగతులు ఉండవు. మరి ఇప్పుడు హిందువులకి ఏదన్నా ప్రొటెక్షన్ కావాలనుకున్నా, లేకపోతే ఏదన్నా ధర్మాన్ని కాపాడుకోవాలనుకున్నా వీళ్ళకి ఏమున్నాయండి? ఇప్పుడు మఠాధిపతులు లేకపోతే ఇంకో ఎక్కడ వీళ్ళు అడ్రస్ చేయాలంటారు? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టిందండి? 100 సంవత్సరాలు. హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? అది 1000 సంవత్సరాలు. మరి ఈ 1000 సంవత్సరాలు ఎవరు రక్షించారు హిందూ ధర్మాన్ని?
హిందువులే రక్షించుకున్నారు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది సామెత ఒకటి ఉంది, నాకు గుర్తు రావట్లేదు, సర్లే నాకు గుర్తురాని సామెత మరి ఇప్పుడు. సో వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ సమాజం, హిందూ ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ వాడేంటి ప్రొటెక్ట్ చేసేది? వాడేవాడు? ఈ ధర్మం నాది, నా ధర్మాన్ని నేనే రక్షించుకుంటాను. ఇప్పుడు ఈరోజు ఏమైనా జరిగింది అనుకోండి, మీరు హిందూ, నేను హిందూ, ఇంకొకళ్ళు హిందూ, అందరం కలిసి మనం రక్షించాలి. ఆర్ఎస్ఎస్ ఎందుకు? ఆర్ఎస్ఎస్ నిజంగా హిందూ సంస్థ అయితే నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఇప్పుడు హిందూ సంస్థలు ఎన్నో ఉన్నాయి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ హిందూ ద్రోహులు. ప్రపంచ చరిత్రలోనే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆ సంఘ్ పరివారు అత్యంత పెద్ద హిందూ ద్రోహులు అండి. మీరు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ద్రోహులు మీకు కనిపించరు. వీళ్ళు ఏది మేకవన్నె పులులు, వీళ్ళు గోముఖ వ్యాఘ్రాలు అంటారు ఇంగ్లీష్లో. వోల్ఫ్ ఇన్ షీప్ క్లోత్, బయటికి వేసుకునేది ఒకటి, చేసేది ఒకటి. సో ఎవడైతే చెప్తాడో నేను మా ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ ధర్మం, అంతకంటే మూర్ఖుడు, దరిద్రుడు ఎవడు ఉండడండి హిందువుల్లో. వేల సంవత్సరాల నుంచి బతుకు 1925 ముందు వరకు మనం ఉన్నాం కదా, మరి ఇప్పుడు కూడా ఉన్నాం కదా. పోనీ మీరుంటే మీరు చేసింది ఏంటి? మీరేమైనా మంచి చేశారా? ఈ 2011 సంవత్సరాల్లో హిందువులకు సమాన హక్కులు ఇచ్చారా? దేవాలయాన్ని ప్రభుత్వం నుంచి విడిపించారా? గోహత్యను ఆపారా? ఏం చేశారు చెప్పండి? ఇలాంటి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, ఒక్కటి చేయలేదు. అసలు మీరు ఇన్ని చెబుతుంటే జస్ట్ లైక్ ఇప్పుడు మద్రసాలు ఎలా ఉన్నాయో ఇది కూడా వీళ్ళు పూర్తిగా హిందువులని నామమాత్రపు హిందువులుగా చేసే సంస్థ అండి ఆర్ఎస్ఎస్. ఓకే, హిందువులని అహిందువులుగా, అంటే హిందువులు కాని వారిగా చేసే సంస్థ వీళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, మీరు బ్రాహ్మణులు, ఎంతమంది బ్రాహ్మణులు అడగండి. బ్రాహ్మణ పిల్లలు రోజు మామూలు కొంతమంది త్రికాల సంధ్య చేస్తారు, అంటే సంధ్యావందనం చేస్తారు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కొంతమంది ఉదయం సంధ్య చేస్తారు, కొంతమంది సాయంత్రం సంధ్య చేస్తారు. వాళ్ళు పాపం వైదిక బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని, వీళ్ళేదో హిందూ సంస్థని వాళ్ళ పిల్లల్ని వీడికి ఆ శాఖలకు పంపించేది, ఆర్ఎస్ఎస్ శాఖలకి. అక్కడ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే నువ్వు సంధ్యావందనం చేయొద్దు, ఇది ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత మీరు పోనీ దానికి సంధ్యావందనం చేయకపోతే ప్రాయశ్చిత్తం అని ఒకటి ఉంటుంది. అంటే ఏదో కారణం వల్ల సపోజ్ మనం ఒక పని చేయలేదు అనుకోండి, దాన్ని ప్రాయశ్చిత్తంగా మనం మళ్ళీ చేస్తాం. ప్రాయశ్చిత్తం కూడా చేసుకొని ఎవరు ఆ విధంగా. ఇప్పుడు మీరు చూడండి, మోహన్ భాగవత్ బ్రాహ్మణుడు, అసలు జంధ్యం ఉండదు, అడగండి ఆయన జంధ్యం చూపించమని చెప్పండి మోహన్ భాగవత్ని. లేదా ఆర్ఎస్ఎస్లో ఉన్న బ్రాహ్మణులు వీళ్ళందరికీ జంధ్యం చూపించమని చెప్పండి. వాళ్ళు మొత్తం వాళ్ళు అసలు హిందువులే కాదు, వాళ్ళు ఒక రాజకీయ కార్యకర్తలు అంతే. ఓకే, హిందూ ముసుగులో ఉన్న రాజకీయ కార్యకర్తలు. వాళ్ళకి కావాల్సింది రాజకీయ అధికారం, డబ్బు, ధనము, విలాసాలు తప్పిస్తే ఏం లేవు. ఇప్పుడు మోహన్ భాగవత్కి 36 మంది 40 మంది సెక్యూరిటీ ఎందుకండి? అసలు ఆయన ఏంటి? మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్. ఆర్ఎస్ఎస్ ఏంటి? అదేమన్నా ప్రభుత్వ సంస్థనా? ప్రైవేట్ సంస్థ అయితే డబ్బులు కట్టాలి కదా. ఇప్పుడు మీరు మన ముఖేష్ అంబానీకి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఇచ్చారు, ముఖేష్ అంబానీ డబ్బులు కడతాడు. మరి ఈ మోహన్ భాగవత్ ఎవరు? ఆయనకు ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయనకు ఎంపీనా, ఎమ్మెల్యేనా, ప్రభుత్వ అధికారా, లేకపోతే మంత్రినా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఏది కాదు కదా. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ సెక్యూరిటీ అవసరము, డబ్బులు కట్టు. సో ఈ విధంగా వాళ్ళు అసలు హిందువులు కాదు, ఓన్లీ మన దేశం మీద ఒక చీడ పురుగులండి, పరాన్న జీవులు ఆర్ఎస్ఎస్. ఓకే, హిందూ ధర్మానికి పట్టిన ఏమంటారు, పీడ అంటారు చూసారా, పీడ పట్టింది, పెస్టిలెన్స్. దే ఆర్ ద పెస్టిలెన్స్ ఆన్ ద హిందూ సొసైటీ. వాళ్ళు ఉన్నంత వరకు హిందూ ధర్మం నాశనం అవుతుంది తప్పిస్తే హిందూ ధర్మం అయినాడు. ఇప్పుడు మీరు చూడండి, డిఎంకేలో కానీ ఎవరైనా ప్రతి వాళ్ళు హిందువులు ఎందుకు తిడతారు? వాళ్ళు అనుకుంటారంటే హిందూ అంటే ఆర్ఎస్ఎస్ అని. ఓకే, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా హిందువులు ఉన్నారండి, తెలుగుదేశంలో ఉన్నారు, మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇంకో పార్టీలో, అన్ని పార్టీలు ఉన్నారు కదా. కానీ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ విధంగా చేశారంటే మాతోనున్నవాడే హిందువు, బయట వేరే పార్టీలో ఉంటే నువ్వు హిందువు కాదు. నువ్వు రాజకీయానికి నువ్వు మతానికి సంబంధం ఏంటండి? అసలు మతం అనేది ఇది వేరే సిస్టమ్. రాజకీయం అనేది నువ్వు అధికారం కోసం పోరాడేది, అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఏ విధంగా సృష్టించారంటే హిందూ అనేవాడు అంటే మరి ఆర్ఎస్ఎస్తోనే ఉండాలి, ఆర్ఎస్ఎస్తోనే లేని హిందూ వాడు హిందువే కాదు అని సృష్టించారు. అది మిగిలిన
అది ప్రతిపక్ష పార్టీలని వాళ్ళు కూడా దాన్ని నమ్మినాయి. సో మనం హిందూ అని చెప్తే ఇప్పుడు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అసలు హార్డ్ కోర్ హిందూస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మిన్స్ కూడా కావచ్చు కంప్లీట్గా బీజేపీతోనే ఉన్నారు. అదేనండి ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి మభ్యపడి వాళ్ళు ఏ విధంగా అయిపోయిందంటే ఎందుకు ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే బ్రాహ్మణులు ఒకప్పుడు అట్లీస్ట్ మన హిందూ ధర్మం ప్రకారం వాళ్ళు మన ఆలోచన ఇంటలెక్చువల్ పవర్. కానీ చాలామంది బ్రాహ్మణులు వీళ్ళ దుష్ప్రచారంలో పడిపోయారు. కానీ చాలామంది బ్రాహ్మణులు కూడా పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ శంకరాచార్య, జ్యోతిర్మఠ శంకరాచార్య ఉన్నారు. ఆయన రోజు ఎక్స్పోజ్ చేస్తారు వీళ్ళని. ఆయన బ్రాహ్మణుడే కదా. అలాంటి ఆలోచించే ఆలోచన విధానం ముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేరితే మన ఆలోచన విధానాన్ని నాశనం చేస్తారండి. మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారనుకోండి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చేస్తే మొట్టమొదటి వాళ్ళు చేసేది ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా ఆలోచించడానికి వీళ్ళేది మొత్తం నాశనం చేస్తారు. ఆ పుస్తకంలో రాసిందే మీరు ఆలోచించాలి. ఆ ధోరణిలోని ఇట్లా ఏది కళ్ళ గంతలు కట్టిన గుర్రం ఉంటుంది చూసారా, అది. సో ఇట్ ఈస్ అ బ్లింకర్డ్ హార్స్. అట్లాగే మనకి బ్లింకర్స్ పెడతారు, కళ్ళకి గంతలు కడతారు, కట్టి అది బ్రాహ్మణులైనా కానీ ఎవరైనా కానీ. అదే మన దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది హిందువులు ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ ఈ ఆర్ఎస్ఎస్ మాయాజాలంలో పడిపోయి అదే హిందుత్వం అనుకుంటారు. మనం వినాల్సింది హిందూ మతం గురించి మనకు ఎవరు చెప్తారండి? పీఠాధిపతులు చెప్పాలి, శంకరాచార్యులు వారు చెప్పాలి, ధర్మాచార్యులు చెప్పాలి, రామానుజాచార్యులు వాళ్ళు చెప్పాలి, జియర్లు చెప్పాలి. వాళ్ళు చెప్పింది హిందుత్వం. కానీ ఆర్ఎస్ఎస్ వాడు చెప్పింది హిందుత్వం ఏంటండి? ఎక్కడ మీకు ఈ 40 సంవత్సరాల్లో మీకు అంటే కంటిన్యూగా ఫస్ట్ మీరు జాయిన్ అయింది వాళ్ళకి సంబంధించి లేదు, జాయిన్ అయ్యారంటే వాళ్ళ మీద ఒక సదాభిప్రాయం, వాళ్ళ మీద కాదు, వాళ్ళు ఏదో హిందూ ధర్మానికి పాటుపడుతున్నారని నేను అభిప్రాయంతో అంతే అంతే. గ్రాడ్యువల్గా మీకు ఈ 40 సంవత్సరాల్లో వేటిపైన ఒక్కొక్క అంశం తీసుకుంటే మీకు అంటే ఇప్పుడు మొన్న వచ్చారు మీరు, అంతకు ముందే అనిపించిందా మీకు బయటికి రావాలి? అది ఇప్పుడు ఎట్లా అంటే మీకు చెప్తాను. నేను 1981 చేరినప్పుడు నాకు పెద్ద అవగాహన లేదు. కాకపోతే అంటే నా హిందూ ధర్మం మీద ప్రేమ, వీళ్ళు కూడా హిందూ ధర్మం అని చెప్తున్నారని నేను అది చేరాను. అది మామూలుగా ప్రతి వాడు ఆ విధంగానే చేరుతారు ప్రతి వాళ్ళు. అయితే నేను కూడా పిలవండి కదండి, అంటే ఎంత 22-21 సంవత్సరాలు మెల్లిమెల్లిగా నేను. కాకపోతే అంటే నాలో ఉందంటే నేను చదువుతాను బాగా. అయితే నేను ప్రతిసారి వాళ్ళని ప్రశ్నలు వేసేది. ఇప్పుడు ఉదాహరణకి దేవాలయాన్ని విడిపించటం అప్పట్లోనే అడిగాను, మరి ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి కదా బీజేపీలో, అక్కడ విడిపించవచ్చు కదా అని అన్నాడు. లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చేస్తే కాదు, దేశం కేంద్రం మొత్తం చేయాలి అని చెప్పారు. సో నేను నమ్మేది. సో ఈ విధంగా ఏదో ఒక సమాధానాలు చెప్తుంటూ వచ్చేది. అయితే మరి ఎట్లా అని అంటే దానికోసం మన అధికారం చేజిక్కించుకోవాలి. మన అందరం కష్టపడి కేంద్రంలో మన అధికారం చేజిక్కించుకుంటే మనకున్న హిందూ సమస్యలన్నీ మనం తీర్చుకోగలము అని చెప్పారు. దాంతో నేను నమ్మాను, ప్రతివాడు నమ్ముతాడు, ప్రతి హిందూ అనేవాడు. 1998లో వీళ్ళకి అధికారం వచ్చింది మొట్టమొదటిసారి, ఇది కేంద్రంలో. వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు. అయితే అప్పుడు ఈ కేఎస్ సుదర్శన్ ఎవరైతే మతం మారడానికి ఏదో ఉన్నాడు చూసారా, ఆయన ఆర్ఎస్ఎస్ సరసంఘ్ చాలక్, ఆయన జెండా వాళ్ళని ఉంటే నేను వెళ్ళి కలిశాను. ఈయన మోహన్ భాగవత్ గారు కూడా ఉన్నారు అక్కడ. నేను అన్నాను, మరి సార్ మరి ఇప్పుడు అధికారం వచ్చింది కదా, మరి మనకి హిందువులకు సమాన హక్కులు ఇవ్వలేదు రాజ్యాంగము, అట్లాగే దేవాలయాలను విడిపించి రెండే. ఇప్పుడు హిందువులకు సమాన హక్కులు మనకి ఇచ్చినంత మాత్రాన ముస్లింలకు క్రైస్తవులకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి సోఫాలు వేశారు, మనమేమో కింద కూర్చోబెట్టారు. మనకు కూడా ఒక సోఫా ఇస్తే వాళ్ళని కింద కూర్చోబెట్టినట్టు కాదు కదా, వాళ్ళ హక్కుల్ని హరించినట్టు కాదు కదా. అందరికీ సమాన హక్కులు, ప్రజాస్వామ్యం అంటే అదే. సో ఇందులో మా మతానికి సంబంధించింది ఏమి లేదు. ఇది హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో రాజ్యాంగంలో వాటిని తొలగించడమే, సో వాటిని సవరించటమే అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నారంటే లేదు ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం, మనం ఏదైనా చేస్తే మళ్ళీ ఈ చంద్రబాబు గారు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు మన సపోర్ట్ని విత్డ్రా చేస్తారు, మన ప్రభుత్వం కూలిపోతుంది, ఇప్పుడు ఏం చేయడానికి మనంతటా మనకు పూర్తిగా మెజారిటీ వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాం అన్నారు. మరి లాస్ట్ టైం ఉంది కదండి అప్పుడు 1998-96లో సంగతి, 98 to 2004 సంగతి చెప్తున్నాను. అప్పుడు మోహన్ భాగవత్ గారు ఆయన సర్ కార్యవాహం ఉండేది, అంటే జనరల్ సెక్రటరీ, ఈయనేమో అది హెడ్ ప్రెసిడెంట్. 2014లో ఎప్పుడైతే మనకు వచ్చిందో 2282 సీట్లతో మోదీ గారు అయిందో మెజారిటీ, ఆయన ఆగస్టులో భువనేశ్వర్ వచ్చారు, ఏది మోహన్ భాగవత్, ఆయన కలిసాను నేను.
కలిసి ఇప్పుడు మన బాగయ్య గారు అని ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఇది ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు, ఆయన కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు, ఎవరినన్నా ఆయన అడగొచ్చు కూడా. అయితే నేను ఆయన అడిగాను మోహన్ భాగవత్ గారిని, మరి సార్ మీరు అప్పుడు అట్లా అన్నారు కదా, ఇప్పుడు మనకు ఫుల్ మెజారిటీ వచ్చింది కదా, ఇగో ఈ సమాన హక్కులు దీనికి చేయాలి ఇది, ఎందుకంటే అసలు సమాన హక్కులు లేకపోతే, ఒక జాతికి సమాన హక్కులు లేకపోతే అది ప్రజాస్వామ్యము లౌకికవాదం ఎలా అనిపిస్తుంది, ఇందులో ముస్లింలు క్రైస్తవుల సంబంధం లేదు కదా అని మీరు చేయండి. అట్లాగే దేవాలయాలను కూడా విడిపించండి, ఎందుకంటే దేవాలయాలు ప్రభుత్వం కింద ఉంటాయా, లేకపోతే హిందూ సమాజం చేస్తా అని ముస్లింల సంబంధం ఏంటి, క్రైస్తవుల సంబంధం ఏంటి, అది ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ హిందూ సొసైటీ, ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ సొసైటీ అని అంటే, లేదు మనకి రాజ్యసభలో మెజారిటీ లేదు కదా, రాజ్యసభలో మెజారిటీ కోసం అని ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మనం ప్రభుత్వాలు ఏర్పరిస్తే అక్కడి నుంచి అప్పుడు రాజ్యసభ వస్తే అప్పుడు చేయించుతున్నారు. ఇది 2014లో, అదేమో 1998 మాట 14లో. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళు మిగిలిన రాష్ట్రాలను వీళ్ళు అధికారంలో రావడం మొదలైంది. వాళ్ళకి పూర్తి మెజారిటీ రాకపోయినా కానీ వాళ్ళకు ఒక వర్కింగ్ మెజారిటీ రాజ్యసభలో వచ్చింది. అప్పటి వరకు 4-5 సార్లు వాళ్ళు రాజ్యాంగాన్ని ఆల్రెడీ సవరించారు. సో నేను 2017-18లో మళ్ళీ జెండావాలంలో ఈయన మోహన్ భాగవత్ని కలిసి మరి మీరు అన్నారు కదా ఇప్పుడు రాజ్యసభ వచ్చింది, వీళ్ళు 4 సార్లు ఆల్రెడీ రాజ్యాంగాన్ని సవరించారు, మరి మీరు చేయండి అని. ये ऐसा नहीं होता है, वो समाज में पूरा ये हमें एक लाना पड़ेगा, హిందూ సమాజ్ అంటే హిందూ సమాజం మొత్తం అడిగితేనే కదా మనం చేయాల్సింది అనేది. నేను చెప్పాను, వాళ్ళు అడగటం అంటే హిందూ సమాజం అడగటం అంటే ఓట్లు వేయటమే కదా. అవును, ప్రజలు ఎలా చెప్తారు, వాళ్ళ ఓటు హక్కును వినియోగిస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని మీకు తెలియజేస్తారు. బీజేపీకి ఓటు వేశారంటే మీరు హిందూ పార్టీనే, హిందూ సమస్యలు తీరుస్తారనే కదా, మీరు ఇది చేయాలని కొద్దిగా అంటే గట్టిగా కాకుండా కానీ చర్చలాగా జరిగింది. ఆయనకు నచ్చలేదు. నేనే ఐసా నయ్యి అవుతా, మీరు ముందు అట్లీస్ట్ ఒక ఇంటలెక్చువల్లో అంటే మన ఇది ఇంటలెక్చువల్ ఏమంటారు, బుద్ధిజీవులు ఏమంటారు హిందీ ఇంటలెక్చువల్ని, మేధావి వర్గంలో మీరు ఇది ఒకటి డిమాండ్ తీసుకురండి, అప్పుడు మనం చేద్దాం అన్నారు. సరే అని నేను 2018లో సెప్టెంబర్ 21 నేను అప్పుడు అడిషనల్ డైరెక్టర్ సిబిఐ ఉండేది, నేను ఒక కాన్ఫరెన్స్ పెట్టానండి ఢిల్లీలో. ఓకే, ఎందుకంటే ఇది మతానికి సంబంధించి కాబట్టి దానికి సంబంధం మనం దీనికి రాజకీయానికి సంబంధం లేదు. 200 మంది ఇంటలెక్చువల్స్ పిలిచాను దేశం మొత్తం, అటు మణిపూర్ నుంచి గుజరాత్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెట్టి నేను ఒక ఢిల్లీలో ఆర్గనైజ్ చేశాను. 2 రోజులు అది ఒక్కరోజు కాన్ఫరెన్స్, పొద్దున్నే సాయంత్రం దాకా మొత్తం చేసాము. నెక్స్ట్ చేసి మేము ఒక తీర్మానం కూడా చేసాము. ఆ తీర్మానం కాపీ ఈయన మోహన్ భాగవత్కును ప్రధానమంత్రి మోదీ గారికి ఇచ్చాం. ఇప్పుడు మీరు అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలే నేను చేస్తానని. ఎవరు మోహన్ భాగవత్ గారు ఏదో అన్నారు అంటే తప్పించుకోవడానికి అన్నారు. సో నేను చేసి ఆయనకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాని మీద ఏమి యాక్షన్ లేదు. నేను మళ్ళీ 2-3 సార్లు అడిగాను. సో ఏం జరగట్లేదని నేను అప్పుడు ఈ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు కదా అందరు, మన లోక్సభ రాజ్యసభ సభ్యులు అందరికీ నేను ఉత్తరాలు రాశానండి. ఓకే, అంటే నా పేరుతో కాదు, ఉత్తరాలు రాయించాను. ఇది మనకి హిందూ సమాజం, ఇంత సమాన హక్కులు, మీరు ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తండి అని. దానికి ఒక అతనే రెస్పాండ్ అయ్యాడు. ఎవరు, ఆయన పేరు సత్యపాల్ సింగ్, ఆయన ఎంపీ, బాగ్పట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు, నేను ఇచ్చింది. మిగిలిన వాళ్ళు పెద్ద రెస్పాండ్ కాలేదు. దానివల్ల ఆయనకి ఇబ్బంది అయింది. ఆయన బీజేపీ ఆయన, ఎందుకంటే ఆయన హిందూ ఆలోచన ఉన్న ఆయన. సో ఆ తర్వాత మళ్ళీ జరగలేదని మళ్ళీ 2019లో మళ్ళీ అదే మీటింగ్, మళ్ళీ ఒక 200 మందిని పిలిచి మళ్ళీ చేసాం, ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్ అని కాన్ఫరెన్స్. అప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్ హెడ్ అలోక్ కుమార్ని కూడా ఆయన ముఖ్య అతిథిగా పిలిచాను. మొదటిసారి వీళ్ళని ఎవరిని పిలవలేదు, రెండో దానికి ఆయన పిలిచాను. ఆయన మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ ఇచ్చాను. ఇట్లా నేను ఆ తర్వాత ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న ప్రతి పెద్దవాడిని కలిశానండి నేను. నాకు తెలుసు వాళ్ళు ఎందుకంటే 40 ఏళ్ళు మనకు అనుబంధం ఉంది కాబట్టి చాలా మంది కూడా తెలుసు, ప్రతి వాళ్ళకి తెలిసి. నేను ఆర్ఎస్ఎస్ పెద్దవాళ్ళని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని పేర్లు చెప్పడం బాగుండదులేండి, అతి పెద్ద వారిని కూడా కలిసినప్పుడు నేను అడిగేది మొట్టమొదటి, సార్ మనకి హిందువులకు సమాన హక్కులు ఇవ్వండి అని. ఆయన అడిగేది సిబిఐగా బాత్ బోలో అనండి. నేను చెప్పి సిబిఐ బాగానే నడుస్తుంది, మనకు కావాల్సింది మన హిందూ సమాజం సరిగా నడవట్లేదు,
సిబిఐ ఉంది, అదొక ప్రభుత్వ సంస్థ, అది అది నడుస్తున్నట్టు అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పండి, దాన్ని మేము కరెక్ట్ చేస్తాము. కానీ మన సమస్య హిందువులకు సమాన హక్కులు, లౌకికవాదం అంటేనే అందరినీ సమానంగా చూడాలి. మరి లౌకికవాదంలో అందరిని సమానం చూడలేదు కదా, అది చేయండి అని ఈ విధంగా ప్రతిసారి అరే పహలే హర్ బార్ ఏ బోల్తారైతే అంటే ప్రతిసారి ఇదే మాట్లాడతారేంటి మీరు, అసలు సిబిఐ గురించి మాట్లాడరండి. నేను చెప్పి నా వైపు నుంచి సిబిఐ ఏం లేదు, నా వైపు నుంచి ఉన్నది ఇది, మీ వైపు ఉంటే చెప్పండి, కానీ మీరు ఇది చేయాలి అంటే చెప్పి. సో ఇట్లా జరిగింది. తర్వాత నేను రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఈ కోవిడ్ వచ్చింది, నేను రిటైర్ అయిపోయి వచ్చేసాను హైదరాబాద్. 2021లో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు అయినాయండి, రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లు. అక్కడ పాపం అక్కడ ఏంటంటే ముస్లిం పర్సంటేజ్ ఎక్కువ, హిందువుల మీద అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి. సో వీళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళతోనే బయటికి ఇటువైపు కానీ లోపల అటువైపు. సో వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు చాలామంది వీళ్ళకి సపోర్ట్ చేశారు బీజేపీకి. ఓకే. కానీ వీళ్ళు గెలవలే, సీట్లు బాగా పెరిగినాయి, బాగా వచ్చినాయి. 294 సీట్లు ఐ థింక్ వీళ్ళు దాదాపుగా 100 వరకు అట్లా వచ్చిండదు. ఎలక్షన్లు అయిన రిజల్ట్స్ అయిన మరుసటి రోజే హిందువుల మీద విపరీతమైన దాడులు చేశారండి ముస్లింలను. తృణమూల్ కాంగ్రెస్ మనుషులు విపరీతంగా దాడులు చేసి అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, మీరు ఆస్తులను ధ్వంసం చేయటం, తగలపెట్టడం చేస్తే ఈ ఒక్క రాజకీయ బీజేపీ నాయకుడు కూడా అటు పోలేదండి. వాళ్ళని పూర్తిగా వదిలేసి వీళ్ళు ఢిల్లీ వచ్చేసారు. మీరు జస్ట్ చూడండి, నెట్లో చూస్తే తెలుస్తుంది. అప్పుడు అనిపించింది నాకు, ఇన్ని రోజులు నాకు తెలుసు వీళ్ళ మనసులో ఇది లేదు అని, కానీ ఏదో దింపుడు గల్లం ఆశ అంటారు చూసారా, ఇది చివరిగా మనం పిలుస్తారు కదా చచ్చిపోయిన మనిషిని దింపి మళ్ళీ చెవిలో నాన్న అని పిలుస్తారు, నానో అమ్మ అని పిలుస్తారు కదా బతుకున్నాడేమోనని. ఆ దింపుడు గల ఆశతోని ఆ గత 15 ఏళ్ళు 14 ఏళ్ళు నేను 10-15 ఏళ్ళు ఉన్నాను వాళ్ళతో. 2021లో అది కూడా పోయింది. అసలు మీరు మంచి చేయడం పోగా హిందువులని మీ రాజకీయ యజ్ఞంలో సమిధలాగా వాడుకుంటున్నారు అని ఇంకా నాకు వీళ్ళతో అసలు లేదు. వీళ్ళు ఉన్నంత వరకు హిందూ సమాజానికి హాని తప్పిస్తే మీకు మంచి ఏనాడు జరగదు అని నేను వాళ్ళతో తెగదంపు. సార్, ఇప్పుడు మీరు అడుగుతున్నా అంటే ఈ చర్చలో మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఆ రెండు ప్రధానంగా సమాన హక్కులు, ఒకవేళ హిందువులకు సమాన హక్కు వచ్చిందనుకోండి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అదే కదా. నేను అది ఎగ్జాక్ట్లీ ద పాయింట్. అందుకోసం వాళ్ళు హిందువులు కాదని అదే అనిపిస్తుంది మీరు చెప్పిన వెర్షన్ అంతా చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళు హిందువులు అయితే నిజంగా వాళ్ళు హిందూ సంస్థ అయితే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ హిందువుల వైపు ఏమాత్రం వాళ్ళు హిందూ శ్రేయాభిలాషులు అయితే ఇది చేస్తారు కదా. సో కాబట్టి హిందువులను రాజకీయంగా వాడుకోవటం యజ్ఞంలో, వాళ్ళ రాజకీయ యజ్ఞంలో హిందువులు సమిధలు అంతే. ఇప్పుడు 2 పాయింట్లో సార్, గుడులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాలి. రెండోది సమాన హక్కులు అంటున్నారు కదా, ఏంటి అండి కొంచెం వివరంగా చెప్పండి. సమాన హక్కులు అంటే ఏం లేదండి, రాజకీయంగా ఇప్పుడు హక్కులు పెద్ద ప్రాథమిక హక్కులు 3-4 ఉంటాయి. ఒకటి రాజకీయ హక్కు. రాజకీయ హక్కులో మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రతి వాడికి ఒక ఓటు, ఎవరైనా పోటీ చేయొచ్చు. మతపరమైన హక్కు అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి దేవాలయాలు, మన దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి, కానీ ముస్లింలు ఈ క్రైస్తవులు లేవుగా. అయినప్పుడు మనకు హక్కు లేనట్టే కదా, మన దేవాలయాలను మనం నడుపుకునే హక్కు లేనట్టే కదా. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు మన మతాన్ని ఆచరించే హక్కు. మీరు ఎక్కడెక్కడైతే మన హిందువులు మైనారిటీలు అయిపోయారో అక్కడ వీళ్ళు మతం ఆచరించడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు కాశ్మీర్లో 5 లక్షల మంది హిందువుల్ని తగలేసి మొత్తం బయట నెట్టేశారు, చాలామందిని చంపారు. అది ఒక మారణ హోమం లాగా జరిగింది హిందువుల మీద. ఎందుకు జరిగింది? అక్కడ హిందువులు మైనారిటీలు అయిపోయారు, మైనారిటీలు అయిపోతే నువ్వు నీ మతాన్ని పాటించడానికి వీల్లేదు. అట్లాగే ఇప్పుడు మేఘాలయలో కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు శవాలను దహనం చేయనీయరు క్రైస్తవులు. వీళ్ళేదో పెద్ద క్రైస్తవులు ఇక్కడ వీళ్ళేదో రిలీజియన్ ఆఫ్ లవ్ అని తొక్కతోలు అని చెప్తారు, కానీ మీరు మేఘాలయ పోండి, ఇక్కడే మన దేశంలోనే అక్కడ హిందువులు 2%, 3% ఉన్నారు. వాళ్ళ చనిపోయిన వాళ్ళ శవాలని వాళ్ళు దహనం చేయనీయరు. సో ఇట్లా ఈ విధంగా మీరు ఎక్కడెక్కడైతే హిందువులు మైనారిటీలు అయిపోతారో హిందూ ధర్మాన్ని పాటించడానికి ఇది లేదు. మతపరమైన హక్కులు మన సమానం లేవు. సో మత మార్పిడి అనేది నేను చాలాసార్లు చెప్పాను. మత మార్పిడి హక్కు అనేది
క్రైస్తవమును ఇస్లాంలో వాళ్ళ మత గ్రంథాలు చెప్తే ప్రతి క్రైస్తవుడు ప్రతి ముస్లిము ఇతరులను మతం మార్చాలి, ప్రపంచం మొత్తం కేవలం క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఉండాలని వాళ్ళ బైబిల్ ఖురానే చెప్తుంది. అందుకోసం వాళ్ళు క్రిస్టియన్ మిషనరీసు, పాస్టర్లు, పాద్రీలు, వీటివైపు ముల్లాలు, ఉలేమాలు, తబ్లీగీ సంస్థలు అది రోజు రోజు పనిచేస్తుంటాయి ఎవడైనా మతం మార్చడానికి. కానీ హిందువులు అనేది అది కాదుగా. మన చట్టం మన ధర్మ గ్రంథాల్లో ఎవడి మతం వాడితేనే మనం చెప్తాము. అయినప్పుడు ఇప్పుడు నాకు మతం మార్పిడి అంటే ఏంటో తెలియదు, మీరేమో మతం మార్చేవాళ్ళు. మన ఇద్దరికి సమాన హక్కులు ఇస్తే మీరు నా మీద ఆక్రమణ చేస్తారు, కానీ నాకేమో నువ్వు మతం మారితే నాకు అవసరం లేదని నేను చెప్తాను. కానీ మీరేం చెప్తారు, నువ్వు మతం మారడం నా మతం మారాలి. సో ఈ మతం మార్చే హక్కు అనేది అందులో కనిపించే సమానత్వంలో ఉన్న అసమానత. ఉదాహరణకి ఇంతకుముందు టీవీ చెప్పాను, అది ఉదాహరణ ఏంటంటే ఒక శాకాహారి ఒక మాంసాహారి, ఇద్దరికి మీరు మాంసాహారి భోజనం అక్కడ పెట్టారనుకోండి, మాంసాహారి బ్రహ్మాండంగా భక్షిస్తాడు, మరి శాకాహారి ఏం తినలేడు. మరి మీరు అన్నారు కూడా, అయ్యా నేను శాకాహారి నేను తినలేదంటే నేను భోజనం పెట్టను, నా వంతు నువ్వు తింటావో లేదా అది నీ ఇష్టం అని అంటే ఇది రాజ్యాంగం అట్లా చేసింది. ఇప్పుడు శాకాహారికి మాంసాహార భక్షం ఎట్లయితే అది ఒక వృధానో, అట్లాగే మత మార్పిడి హక్కు అనేది హిందువులకు వృధా. మీరు జంతువుల్లో కూడా అడవిలో చూడండి, మీరు ఒక తోడేలుకును ఒక జింకకి మీరు ఎవరెవరినైనా చంపుకోవడానికి మీకు హక్కులు ఉన్నాయని అన్నారనుకోండి, జింక బలి అవుతుంది, అంతేగా. ఇప్పుడు ఈ హక్కు దాంట్లో మనం బలి అవుతున్నాం. సో అది అసమానత్వం కదా. అది సమానం అంటే ఏంటి, రాజు అనేవాడు బలహీనుని రక్షించాలి బలవంతుడి నుంచి, అంతే కదా. ప్రభుత్వం అంటే ఏంటి, బలహీనులు రక్షించాలి. ఈ విషయంలో హిందువులు బలహీనులు. మతం మార్చే పద్ధతియే లేని హిందూ మతానికి మీకు సమాన హక్కులు మత మార్పిడి హక్కు ఇచ్చాము అని అంటే అది వృధా. కానీ అవతలవాడికి అది లైసెన్స్ అయిపోతుంది. మన ఇంట్లోకి వచ్చి, మన గుడిలోకి వచ్చి, మన వీధిలోకి వచ్చి మతం మార్పిడి చేసి రోజుకి 24 గంటలు నీకు చర్చలు పెట్టి, మన ఇంటి పక్కన చర్చి పెట్టి, ఇది దురాక్రమణ. ఇది మత దురాక్రమణ, ఇది మత మార్పిడి కాదు, మత మార్పిడి పేరుతో జరుగుతుంది. సో ఇది అసమానత. అట్లాగే దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీరు మైనారిటీ బుజ్జగింపులు సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టారు. మైనారిటీ సంక్షేమ కార్యక్రమం అంటే మీరు లౌకికవాద దేశంలో మైనారిటీ మెజారిటీ అనే సిస్టమ్ ఏంటండి? ప్రజలంతా సమానమైనప్పుడు నీకు మతంతో ప్రభుత్వానికి, లౌకిక ప్రభుత్వానికి మతంతో సమానం ఏంటి? మీరు అందరికీ సంక్షేమం ఇవ్వాలి, అవసరమైన ప్రతివాడికి ఇవ్వాలి, బీదవాడైన వాడికి ప్రతివాడికి ఇవ్వాలి, చదువు లేని ప్రతివాడికి చదువు చెప్పించాలి, అవసరం ఉన్న ప్రతివాడికి వాడి అవసరాన్ని తీర్చాలి. అదే కదా ప్రభుత్వం. మీరు వాడితో మతంతో మీకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది, మీరు క్రైస్తవుడు ముస్లింలకి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి, హిందువులకు ఇవ్వట్లేదు. సో కాబట్టి హిందువులు ఏంటి, సపోజ్ వాడు కూడా మతం మారాడు అనుకోండి, వాడికి సంక్షేమ పథకం వస్తుంది. అంటే ఏంటి, ప్రభుత్వం ప్రజానిధులతోని హిందువులని మత మార్పిడి ప్రోత్సహిస్తున్నట్టే కదా. అట్లాగే మీరు విద్యా వ్యవస్థలో ఇప్పుడు మద్రసాలు, మీరు హిందువులకి విద్యా హక్కు లేదండి రాజ్యాంగంలో. ఆర్టికల్ 30 చెప్పుద్ది విద్యా హక్కులు. ఆర్టికల్ 30 కేవలం మైనారిటీలకే విద్యా హక్కులు ఉందని చెప్తుంది. మనకి విద్యా హక్కులు లేవు. అయినా మీరు అడగొచ్చు, మరి ఇన్ని విద్యా సంస్థలు ఏం పెడుతున్నారు? హక్కులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక హక్కు, అంటే ఇది రాజ్యాంగం ద్వారా సంక్రమించింది. ఇంకోటి పౌర హక్కు, అంటే సివిక్ రైట్స్. మీరు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కును మీకు ఉల్లంఘించబడింది అనుకోండి, మీరు నేరుగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోవచ్చు. కానీ పౌర హక్కు పోతే మీ కింద మేజిస్ట్రేట్ కోర్టుకు పోవాలి. మేజిస్ట్రేట్ కోర్టులో మీరు అవుద్దా? తర్వాత పౌర హక్కును ఉంచడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది, కానీ ప్రాథమిక హక్కును ఉల్లంఘించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ఇప్పుడు మీ భూమిని తీసుకున్నారనుకోండి ప్రభుత్వము, అది పౌర హక్కు. కానీ మీకు మీ మతం గురించి ఏదన్నా కానీ, లేకపోతే మీది ఇంకో వేరే విషయాలు ఉన్నాయనుకోండి, రైట్ టు లైఫ్ అలాంటివి ఉన్నాయనుకోండి, అవి ప్రాథమిక హక్కులు. వాటిని ప్రభుత్వం హరించడానికి వీల్లేదు. మిమ్మల్ని చంపేస్తాను ఊరుకోదు కదా. సో ఈ ప్రాథమిక హక్కు, విద్య అనే ప్రాథమిక హక్కు కేవలం ముస్లింలు, క్రైస్తవులకే ఉంది దేశంలో. అందుకోసం మద్రసా గురించి ప్రభుత్వం ఏం చేయడానికి వీల్లేదు. కాన్వెంట్ స్కూల్స్, మన క్రైస్తవుల కాన్వెంట్ స్కూల్ గురించి ఏం చేయడానికి వీల్లేదు. మిషనరీలు ఏం చేయడానికి వీల్లేదు. వాళ్ళు అందులో బైబిల్ చెప్పుకుంటారు.
మీరు ఇందులో చెప్తారు. కానీ హిందూ స్థాపించిన విద్యా సంస్థలో మీరు భగవద్గీత ఇవన్నీ చెప్తామంటే మీరు చెప్పుకోండి, కానీ సిలబస్ మాత్రం పాఠ్య ప్రణాళిక ప్రభుత్వం ఇచ్చిందే చెప్పాలి. అదే మీరు మిషనరీ స్కూల్లో వాళ్ళు ప్రభుత్వ ప్రణాళికను పాటించాల్సిన అవసరం లేదు, మద్రసాలో వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. కానీ హిందువులు పెట్టిన స్కూల్ లౌకిక విద్యాలయం అయిపోతుంది. అదే ముస్లింలు క్రైస్తవులు పెట్టుకునే వాళ్ళ స్కూల్లో అని ఉంటుంది. సో ఇక్కడ మనకు సమానత ఎక్కడ ఉంది? నేను చెప్పేది ఈ సమానత. రైట్. ఇప్పుడు ఉదాహరణకి ముస్లిం వాళ్ళు మద్రసా పెట్టుకున్నారు, వీళ్ళు క్రైస్తవులు ఇది పెట్టుకున్నారు. హిందువులు కూడా హిందూ స్కూల్ పెట్టుకోమని అంటే, మీరు పాఠశాల పెట్టుకోమంటే వాళ్ళకి నష్టం లేదుగా. మనం మన హిందూ స్కూల్ పెడితే వాళ్ళ నష్టం, వాళ్ళ హక్కును హరించట్లేదు కదా. నేను చెప్పేది అదే. మనకి గురుకుల పాఠశాలలు లేకపోతే కొన్ని ఉన్నాయి కదా, ఎక్కడ అది ప్రభుత్వం పేరు గురుకులం, ప్రభుత్వం పాఠశాల కదా. గురుకులం అంటే రెసిడెన్షియల్ అని పెట్టారు, అది తప్పదు యాక్చువల్గా. ఓకే సరే, ఏదో ఒకటి తప్పవో, కానీ అది గురుకులం అంటే రెసిడెన్షియల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్. అక్కడ చెప్పేదంతా లౌకిక విద్య. మీరు అందులో మీరు మన సాహిత్యం కానీ లేకపోతే మన సంస్కృతి సాహిత్యము మన పురాణాలు ఏమి చెప్పరుగా. మా భాగవతం చెప్తారా, మా రామాయణం చెప్తారా, లేకపోతే భారతం చెప్తారా, లేకపోతే నీతి శాస్త్రం చెప్తారా, లేకపోతే మీరు కాళిదాసు చెప్తారా, లేకపోతే వేదాల గురించి చెప్తారా, లేకపోతే ఉపనిషత్తుల గురించి చెప్తారా? ఏం చెప్పడానికి వీల్లేదు. సో అది మనకి ఇవ్వలేదు. ఓకే. ఇవి ఇక్కడ ఈ అసమానత, ఈ ప్రాథమిక హక్కుల్లో ఈ ప్రాథమిక హక్కుల్లో అసమానతలు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే హిందువులే మైనారిటీస్ ఈ దేశంలో. మైనారిటీ అంటే సంఖ్యాపరంగా అయితే అది అధికంగా ఉన్నా కానీ బలపరంగా అయితే మైనారిటీలే. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు 100 జింకలు ఒక తోడేలు, ఏది బలం? తోడేలు బలం. అది ఇప్పుడు అట్లయింది. హిందువులు ఓన్లీ సంఖ్యాపరంగా ఏదో అంటారు, బలుపు అంటారు చూసారా సార్, వాపు. మనది వాపు, బలుపు కాదు. మనం ఏదంటే ఇది మన సామెత కూడా ఉంది కదా, వాపుని చూసి బలుపు అని అనుకుంటారని. మన హిందువులంతా ఏమనుకుంటారు, ప్రస్తుతం హిందువులు ఏ విధంగా నడుస్తున్నారంటే ఏదో కొద్దిగా మెజారిటీ సంఖ్యాపరంగా ఉంది కాబట్టి వాళ్ళు నడుస్తున్నారు. అదే కాశ్మీర్ చెప్పాను కదా, కాశ్మీర్లో ఒక హిందువులు లేదు. భారతదేశంలో ఉన్న ఈ రాజ్యాంగం కిందనే ఉన్న కాశ్మీర్లో హిందూ ఒక్కడు లేడు ఈనాడు. మీరు నాగాలాండ్లో లేరు, మిజోరాంలో లేరు, మేఘాలయలో లేరు, లక్షద్వీప్లో లేరు. కొన్ని దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీలు, కొన్ని వేల కొద్ది గ్రామాల్లో హిందువులు మైనారిటీలు. వాళ్ళు బతకడం కష్టం. మన పరిస్థితి ఇప్పుడు ఇది 2040 తర్వాత హిందూ అనేవాడు ప్రధానమంత్రి కావడం అసంభవం. ఓకే. 15-20 ఏళ్ళ తర్వాత. ఎందుకంటే మనం ఇప్పుడు పాపులేషన్ కూడా చాలా తక్కువైపోయిందండి, హిందూ జనాభా చాలా తక్కువైపోయింది. సో మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మనుగడ ఉండదు కదా. అసలు ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థ కాదు కదా. కాబట్టి అది ఆర్ఎస్ఎస్ రసూల్ సేవా సంస్థ అవుద్దండి. రసూల్ అంటే ప్రొఫెట్ మహమ్మద్ గారిని రసూల్ అంటారు. ఓకే. ఆర్ఎస్ఎస్ రసూల్ చాలా మంది పేర్లు ఉంటాయి కదా. ప్రొఫెట్ మహమ్మద్ గారిని ప్రొఫెట్ని రసూల్ అంటారు. సో అది రసూల్ సేవా సంస్థ అవుద్ది, లేకపోతే రాబర్ట్ సేవా సంస్థ అవుద్ది. అని తప్పిస్తే అది రాష్ట్రీయ సేవా సంఘం కాదు. అది ఏనాడు కాదు. సో పొంచి ఉంది ప్రమాదం. అయితే మొట్టమొదటి ప్రమాదం వీళ్ళే, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే.